అందరికీ శనార్థులు. ఈరోజు నేను సిద్దిపేటకు వచ్చిన. సిద్దిపేట అనగానే అందరికీ యాదికి వస్తుంది బతుకమ్మ పండుగ జోరుదారుగా చేసుకుంటారు ఈడ. మరి బతుకమ్మ పండుగ 9 రోజుల సంబురాలలో ఈరోజు ఐదో రోజు అట్ల బతుకమ్మ అంటారు. అట్లు పోసుకొని ప్రసాదం తీసుకుపోతారు అమ్మవారికి. సిద్దిపేటలో ఆడవిల్లలు అందరూ 5వ రోజు అట్ల బతుకమ్మ రోజు తెల్ల బట్టలు కట్టుకొని, తెల్ల చీరలు కట్టుకొని, తెల్ల లంగవోనీలు కట్టుకొని, పొర్రకు చిన్న పొర్లకంతా తెల్ల గౌన్లు తెల్ల లంగలు వేసి తిప్పుకుంటా మంచిగా తీసుకొని పోతారు బతుకమ్మల కాడికి. కట్ట మీదకి పోయి చూస్తే మొత్తం బతుకమ్మలు అన్నీ తెల్ల బట్టలు వేసుకొని వచ్చిన అక్కలందరూ కనబడుతుంటారు మనకు. బతుకమ్మ పండుగ అంటే సిద్దిపేట చాలా గొప్పగా చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. అట్లా బతుకమ్మ రోజు పోయి చూస్తాం పండి అంటే నేను ఇట్లా వచ్చిన రాగానే ఇక్కడ గుడికాడ గుడి యువతలకి రాగానే ఇక అకేళ్ళలో అందరు బతుకమ్మని వేర్చుకుంటామని బతుకమ్మ వేర్చుకుందామని కూర్చున్నారు. నేను మధ్యలోకి వచ్చిన కూర్చున్నా. బతుకమ్మ వేర్చుకుందామండి. బతుకమ్మ వేర్చుకునే ముందు ఒక చిన్న పాట పాడిపిస్తా. జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య జనకు నింట్ల ఉయ్యాలో, జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య జనకు నింట్ల ఉయ్యాలో, పుట్టినే సీతమ్మ ఉయ్యాలో పురుడిల్లు గోరింది ఉయ్యాలో, పుట్టినే సీతమ్మ ఉయ్యాలో పురుడిల్లు గోరింది ఉయ్యాలో, పెరిగనే సీతమ్మ ఉయ్యాలో పెండ్లాని గోరింది ఉయ్యాలో, పెరిగనే సీతమ్మ ఉయ్యాలో పెండ్లాని గోరింది ఉయ్యాలో, చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ 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 ఉయ్యాలో, లక్కాయి కోలల్ల ఉయ్యాలో దంచనే చిందమ్మ ఉయ్యాలో, లక్కాయి కోలల్ల ఉయ్యాలో దంచనే చిందమ్మ ఉయ్యాలో, పెండియ ముంటల్ల ఉయ్యాలో చెరగనే చిందమ్మ ఉయ్యాలో, పెండియ ముంటల్ల ఉయ్యాలో చెరగనే చిందమ్మ ఉయ్యాలో, పైడియ జల్లెల్ల ఉయ్యాలో పట్టనే చిందమ్మ ఉయ్యాలో, పైడియ జల్లెల్ల ఉయ్యాలో పట్టనే చిందమ్మ ఉయ్యాలో, పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో పెళ్ళాని గోరింది ఉయ్యాలో, పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో పెళ్ళాని గోరింది ఉయ్యాలో, తూర్పు రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో, తూర్పు రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో, విల్లు విరువలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, ఇల్లు విరవాలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, దక్షిణపు రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో, దక్షిణపు రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో, ఇల్లు ఇరువలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, ఇల్లు విరవాలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, పడమటి రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో, పడమటి రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో, ఇల్లు ఇరువలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, ఇల్లు విరవాలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, ఉత్తర దేశాన ఉయ్యాలో దశరథ తనయులు ఉయ్యాలో, ఉత్తర దేశాన ఉయ్యాలో దశరథ తనయులు ఉయ్యాలో, రామ లక్ష్మణులమ్మ ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో, రామ లక్ష్మణులమ్మ ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో, చిట చిట రామయ్య వారికి మేమైనా ఉయ్యాలో ఇస్తామన్నాము ఉయ్యాలో, వారికి ఏమైనా ఉయ్యాలో ఇస్తామన్నామ ఉయ్యాలో, పెరుగు అన్నం పెట్టి ఉయ్యాలో పెంచుకోమన్నాము ఉయ్యాలో, పెరుగు అన్నం పెట్టి ఉయ్యాలో పెంచుకోమన్నాము ఉయ్యాలో, నెయ్యన్నం పెట్టి ఉయ్యాలో నేర్పుకో రామయ్య ఉయ్యాలో, నెయ్యి అన్నం పెట్టి ఉయ్యాలో నేర్పుకో రామయ్య ఉయ్యాలో, సద్దన్నం పెట్టి ఉయ్యాలో సాధుకో రామయ్య ఉయ్యాలో, ఉయ్యాలో సాధుకో రామయ్య ఉయ్యాలో, సిట సిట రామయ్య ఉయ్యాలో శివధనస్సు విచ్చే ఉయ్యాలో, రామయ్య ఉయ్యాలో శివధనసు విరిచే ఉయ్యాలో, పెళ్లి వేడుకలు ఉయ్యాలో జనకుడు జరిపించే ఉయ్యాలో, ఉయ్యాలో
ఉయ్యాలో కాత మామిడి కింద ఉయ్యాలో కాళ్ళు గడిగించే ఉయ్యాలో కాత మామిడి కింద ఉయ్యాలో కాళ్ళు కడిగించేది ఉయ్యాలో పూత మామిడి కింద ఉయ్యాలో పుస్తలే గట్టించే ఉయ్యాలో పూత మామిడి కింద ఉయ్యాలో పుస్తలే కట్టించే ఉయ్యాలో పెరుగన్నము పెట్టి ఉయ్యాలో పెంచుకోరామయ్య ఉయ్యాలో పెరుగన్నం పెట్టి ఉయ్యాలో పెంచుకోరామయ్య ఉయ్యాలో నెయ్యన్నము పెట్టి ఉయ్యాలో నేర్పుకోరామయ్య ఉయ్యాలో నెయ్యన్నము ఉట్టి ఉయ్యాలో నేర్పుకోరామయ్య ఉయ్యాలో చద్దన్నం పెట్టి ఉయ్యాలో సాదుకోరామయ్య ఉయ్యాలో పయనమైపోయిరి ఉయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో పయనమైపోయి ఉయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో మంచి పాట పాడిన నీ పేరేందమ్మా లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న అమ్మ జనకు జనుకుని ఇంట్లో ఆ పాట రామాయణము చాలా మందికి తెలియదు అంటారు కానీ ఇట్లా ఊళ్ళల్లో ఉండే అడవిళ్ళకు రామాయణము భారతం ఇస్తుంటే అన్ని తెలవాలంటే ఇస్తుంటే పాటలతోటే తెలుస్తాయి అనమాట రామచంద్రుణ్ణి పెరుగన్నం పెట్టి సీతమ్మను వేయించుకోమన్నారు సద్దన్నం పెట్టి సాదుకోమన్నారు నెయ్యన్నం పెట్టి నేర్పించుకో ఆమెకి ఏమైనా పనులు రాకపోతే అని చెప్తారు అంత మంచి పాట అంటే ఆడపిల్లలు అందరూ కూడా ప్రతిదీ నేర్చుకోవాలి ప్రతి పని వాళ్ళకు వచ్చి ఉండాలని ఆలోచనతో చెప్తారు ఇట్లా అమ్మ నీ పేరేందమ్మా వాసవి వాసవమ్మ ఏం చేస్తావు మేము హౌస్ వైఫ్ అండి. పిల్లలు ఎంతమంది పిల్లలు ముగ్గురు, 2 పాపలు 1 బాబు. 2 పాపలు 1 బాబు ఓకే. అమ్మ పిల్లలకు మరి బతుకమ్మ గురించి ఏమైనా చెప్పినవా బతుకమ్మ గురించి తెలుసు, మన తెలంగాణ ఆడపడుచులకు ఇంచుమించు సగం పాటి తెలుస్తుంది, సగం మందికి తెలియదని మా పిల్లలకు తెలుసు. మీ పిల్లలకు తెలుసు తెలుసు. ఇల్లేనా మీ పిల్లలు చదువుకుంటున్నావా అమ్మ బీటెక్ అయిపోయింది, జాబ్ బీటెక్ చేస్తున్నావు జాబ్ చేస్తున్నావు అమ్మ నీకు బతుకమ్మ పండుగ మీ సిద్దిపేటలో ఎట్లా చేస్తారు ఏం కథ చెప్పు ఒకసారి బతుకమ్మ పండుగ సిద్దిపేటలో ఇంకా చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాము. బతుకమ్మ పండుగ అనగానే ఎక్కడున్నా కూడా అందరము సిద్దిపేటకి వస్తాము. ఈ 9 days డైలీ సాయంత్రం బతుకమ్మ వేర్చి రోజుకొక స్పెషల్ నైవేద్యంతో బతుకమ్మ వేరుస్తాము. ఈ రోజు బతుకమ్మ నైవేద్యం అట్ల బతుకమ్మ, సో అట్లు నైవేద్యంగా సమర్పిస్తాము. ఈరోజు 5వ రోజు. సో అందరూ ఆడపిల్లలందరూ తెల్ల లేదంటే తెల్ల వస్త్రాలను ధరించి, స్పెషాలిటీ ఈరోజు తెల్ల వస్త్రాలు ధరించడం. సో బతుకమ్మ పండుగని ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే తెల్ల బట్టలు ధరించి బతుకమ్మ ఆడడం. అమ్మ ఇప్పుడు అట్ల బతుకమ్మ అన్నావు కదా అంటే అట్లు ఎందుకు పోస్తారు ఈరోజు ఏం కథ ఏమొస్తుంది అట్లు పోయడంతో దేనికి మంచిది అట్లు నువ్వు చెప్పినమా నేను చెప్పనా? నువ్వు చెప్పు అట్ల బతుకమ్మ అట్లకి స్పెషాలిటీ ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కార్బోహైడ్రేట్స్ పెంచుతుంది, డైజెస్ట్ అవ్వడం ఈజీగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, తిన్నది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని, కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ. సో అందుకే 5వ బతుకమ్మ 5వ రోజు స్పెషల్ అట్ల బతుకమ్మ తయారు చేయడం కూడా ఈజీగా చేసుకోవచ్చు. బతుకమ్మ పండుగల ఇన్ని ముచ్చట్లు ఉంటాయి. ఎప్పుడు బతుకమ్మ పండుగకు ఆడపిల్లలను పిలుస్తారు, పిలిచి మంచిగా రకరకాల ప్రసాదాలు పెడతారు. అంటే ఏమిటికంటే ఆడపిల్లలు అత్తగారి ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళు తినక వాళ్ళ ఆత్రంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. చేతకాకపోయి బతుకమ్మ పండుగ కానీ ఇంటికి వచ్చి మంచిగా అమ్మగారు ఇంట్లో నిమ్మలంగా తింటారు. బాగా బలమైన కొబ్బరి, బెల్లము, పల్లీలు, నువ్వులు ఇసుంటి అన్ని తింటారు ఆడపిల్లలు అని ఇట్లా చేస్తారని అనుకున్నాం. కానీ బుజ్జి చూడండి, నీ పేరేంటి బుజ్జి? నీ పేరేంటి? వైష్ణవి. నువ్వేం చదువుతున్నావు? జాబ్ చేస్తున్నాను. కొలువు చేస్తున్నదంటే మరి ఇంత తెలివినాక కొలువు చేయకుంటే ఏం చేస్తావు? మంచిగా చెప్పినావు. ఇప్పటివరకు ఎవరు చెప్పకపోయి ముచ్చట. నీ పేరేందమ్మా? ప్రియా. ప్రియమ్మ, నువ్వేం చేస్తావు? నేను హౌస్ వైఫ్. ఎట్లా చేస్తున్నావు బతుకమ్మ పండుగ? పిల్లలు లేదు, రీసెంట్లీ మ్యారేజ్. ఎట్లా చేస్తున్నావు? మరి అమ్మగారు ఎక్కడ నీకు? మాది మెదక్ సైడ్. మెదక్ సైడు. ఈడ ఎట్లున్నది బతుకమ్మ? మీ అమ్మగారి ఇంటికాడ ఎట్లున్నది? ఇక్కడ సిటీ కాబట్టి ఇక్కడ సిద్దిపేట స్పెషల్ బతుకమ్మకి కాబట్టి చాలా బాగా జరుగుతుంది. మా విలేజ్లో అంతా నార్మల్గానే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా రకాల వెరైటీస్ బతుకమ్మలు ఇంకా చాలా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఏదైనా ఏ ఫెస్టివల్ అయినా ఇక్కడ గ్రాండ్గా జరుగుతుంది. సిద్దిపేట అంటేనే స్పెషల్.
సిద్దిపేట అంటేనే స్పెషల్. అత్తగారు ఊరు గురించి ఎంత ముద్దుగా చెప్తున్నదో. మీ అత్తగారు వాళ్ళు అందరూ వేసిరిపోయిగా నీకు మార్కులని నీకే. నీ పేరేం పేరు బేట? అమ్మ సిగ్గుపడిన బేట. నీ పేరేందమ్మా? స్వప్నమ్మ. నువ్వేం చేస్తావు? శారీస్ షాప్ దుకాణం ఉన్నది, షాప్ ఉన్నది. నేను ఈ వైశ్యాస్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉంది కదా, దానికి సిద్దిపేట జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిని కూడా. మరి నువ్వు దుకాణం ఏం నడిపిస్తావు ఈ పనులలోనే వాడితే? అన్నీ చూసుకోవాలి కదా, ఆడవాళ్ళం అయినప్పుడు అన్నింటిలో చాకచక్యం చూపించాలి, అంతే కదా. పిల్లలు, పాప, బాబు, మామూలు బతుకమ్మ కాదు, అన్ని కలగలిపితేనే కదా మనకి ఇంత అందమైన బతుకమ్మ అయ్యేది. బతుకమ్మ పండుగ అంటేనే మన అందరికీ ఎంతో అందమైన బతుకమ్మ, ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ. ఆడవాళ్ళకి ఇష్టమైన బతుకమ్మ, కానీ ఈ పొద్దు రేపు మొగోళ్ళని కూడా చూస్తున్నాం బతుకమ్మలో. మొన్న ఆడికి పోయినా నేను, మొన్న మహబూబ్ నగర్కి పోయినా. మహబూబ్ నగర్ అది నల్గొండకు పోయినా. నల్గొండకు పోతే మగపిల్లలకి ఇట్లా భజన చేస్తుర్రు అక్క. వాళ్ళందరూ బతుకమ్మలు ఆడుతుంటే మాకు పానమంతా కలకల అంటున్నది. మేము ఆడుకోవద్దా జరసేపు, మేము భజన చేసుకుంటామని భజన పాటలు పాడుతాం కదా. ఆడిపివ్వాలని రమ్మంటుంది బతుకమ్మ తల్లి. మొగోళ్ళని ఇట్లా ఆడమంటున్నారు, ఆడమంటుంది అంతే కదా. అదే అలాగే యువతలకి రా కనబడతలేవు నువ్వు. బతుకమ్మ కూడా మగవాళ్ళని కూడా రప్పిస్తుందండి బతుకమ్మ అనేది. ఎందుకంటే కలర్ గా కనబడే వరకు వాళ్ళకు కూడా రావాలి, ఆడుకోవాలి, అన్నిట్లో మేము కూడా కలవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. హెల్ప్ మాట దేవుడే రప్పిస్తుంది. నీ పేరమ్మా? పూర్ణిమమ్మ. అమ్మ నీ పేరు? లక్ష్మక్క. నువ్వు ఒక పాట పాడతావా? అక్క పాడు, నువ్వు ఆడక్క, మేము జరంత బతుకమ్మ వేర్చుకుంటాం. పద్మక్కనా? పాడు పద్మక్క. శుక్రవారం పొద్దు వియాలో చక్కని గడియ వియాలో, శుక్రవారం పొద్దు వియాలో చక్కని గడియ వియాలో, మాకు మా లక్ష్మీదేవి వియాలో ఇంటికొచ్చే గడియ వియాలో, మాకు మా లక్ష్మీదేవి వియాలో ఇంటికొచ్చే గడియ వియాలో, శుక్రవారం లక్ష్మి వియాలో మా ఇంటికొస్తే వియాలో, శుక్రవారం లక్ష్మీ వియాలో మా ఇంటికొస్తే వియాలో, పసిపిస్సు బొట్టిద్దు వియాలో పట్టు రవికెళ్ళిద్దు వియాలో, పసిపిద్దు బొట్టిద్దు వియాలో పండ్లు గెలిస్తూ వియాలో, పసిపిస్సు బొట్టిద్దు వియాలో పట్టు చీరెలిద్దు వియాలో, పసిపిద్దు వియాలో పట్టు చీరలిస్తూ వియాలో, శుక్రవారం లక్ష్మి వియాలో మా ఇంటికొస్తే వియాలో, సుక్క పూదండల వియాలో నేనెదురుకుందు వియాలో, పసిపిస్సు బొట్టిద్దు వియాలో పట్టు రవికెళ్ళిద్దు వియాలో, శనివారం లక్ష్మి వియాలో మా ఇంటికొస్తే వియాలో, శనివారం లక్ష్మీ వియాలో మా ఇంటి లక్ష్మీ వియాలో, శనిగ పూదండల వియాలో నేనెదురుకుందు వియాలో, దండల వియాలో నేను ఎదుర్కొందు వియాలో, పసిపిస్సు బొట్టిద్దు వియాలో పట్టు రవికెళ్ళిద్దు వియాలో, పసిపిద్దు బొట్టిద్దు వియాలో పట్టు రేఖలిద్దు వియాలో, పసిపిస్సు బొట్టిద్దు వియాలో పట్టు చీరెలిద్దు వియాలో, పసిపిద్దు బొట్టిద్దు వియాలో పట్టు చీరలిద్దు వియాలో, ఆదివారం లక్ష్మి వియాలో మా ఇంటికొస్తే వియాలో, ఆదివారం లక్ష్మీ వియాలో మా ఇంటికొస్తే వియాలో, అల్లిన పూదండల వియాలో నేనెదురుకొందు వియాలో, అల్లపు దండల వియాలో నేను ఎదుర్కొందు వియాలో, పసిపిస్సు బొట్టిద్దు వియాలో పట్టు రవికెళ్ళిద్దు వియాలో, పసిపిద్దు బొట్టిద్దు వియాలో పట్టు రేఖలిద్దు వియాలో, పసిపిస్సు బొట్టిద్దు వియాలో పట్టు చీరెలిద్దు వియాలో, పసిపిద్దు బొట్టిద్దు వియాలో పట్టు రేఖలిద్దు వియాలో, సోమవారం లక్ష్మి వియాలో మా ఇంటికొస్తే వియాలో, సోమవారం లక్ష్మీ వియాలో మా ఇంటికొస్తే వియాలో, సొమ్ముల పెట్టెల వియాలో నేనెదురుకుందు వియాలో, ముల్ల
పసుపిసు బొట్టిదు ఉయ్యాలో పట్టు రవికెలిదు ఉయ్యాలో పసుపిసు బొట్టిదు ఉయ్యాలో పట్టు చీరెలిదు ఉయ్యాలో మంగళారం లక్ష్మి వియ్యాలో మా ఇంటికొస్తే వియ్యాలో మంగళారం లక్ష్మి వియ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో మల్లెపూ దండల్ల వియ్యాలో నేనెదురుకుందు వియ్యాలో మల్లెపూ దండల ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో పసుపిసు బొట్టిదు వియ్యాలో పట్టు రవికెలిదు వియ్యాలో పసుపిసు బొట్టిసు ఉయ్యాలో పట్టురై కలిసి ఉయ్యాలో పసుపిసు బొట్టిదు వియ్యాలో పట్టు చీరెలిద్దు వియ్యాలో పసుపిసు బొట్టిసు ఉయ్యాలో పట్టురై కలిసి ఉయ్యాలో మంగళారం లక్ష్మి వియ్యాలో మా ఇంటికొస్తే వియ్యాలో మంగళారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో మల్లెపూ దండల్ల వియ్యాలో నేనెదురుకుందు వియ్యాలో మల్లెపూ దండల ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో బుధవారం లక్ష్మి వియ్యాలో మా ఇంటికొస్తే వియ్యాలో బుధవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో బుక గులాలతో వియ్యాలో నేనెదురుకుందు వియ్యాలో బుక గులాలతో ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో పసుపిస్తు బొట్టిద్దు వియ్యాలో పట్టు రవికెలిద్దు వియ్యాలో పసుపిసు బొట్టిసు ఉయ్యాలో పట్టురై కలిసి ఉయ్యాలో పద్మక్క సూపర్గా వాడిన పద్మక్క మంచి పాట వాడినోడు ఎందుకంటే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క రకం పాటలు వాడుకుంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పాటలు ఉంటాయి కదా నువ్వేం చేస్తావమ్మా నేను ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ కార్యదర్శి. ఓ ఏమైనా ఇలా అంత మంచిగా పెద్ద పెద్ద కొలువులాళ్ళు ఉన్నారు మీరు అంతా అమ్మ బతుకమ్మ పండుగ ఎట్లా చేస్తారు మీ అమ్మగారు ఎక్కడ ఇక్కడనే అమ్మగారు ఇక్కడ అందరు ఇక్కడనే అంత ఇక్కడనే కోడలు గిట్ల ఇక్కడనే ఖర్చు లేకుండా ఈడనే ముద్దుగా బస్సు చార్చి పట్టకుండా తీసుకున్నారు ఈ బస్కు కిరాయి లేదు కదమ్మా ఇంకా మళ్ళా అటు అవతల బండి మొదలే ఆలోచన చేసుకున్నారు ఇప్పుడు లేదు కానీ మళ్ళీ ఎప్పటికన్నా ఉంటే బస్సు చార్చి పడుతుందా అని అమ్మ నీ పేరేందమ్మా కవిత. కవితమ్మ ఎట్లా చేసుకుంటారు బతుకమ్మ ఇంకా చాలా బాగా చేసుకుంటాం. మా దగ్గర సిద్దిపేటలో ఫస్ట్ ఫెస్టివల్ అంటే ఇక్కడ రెడీ అవ్వడం కానీ పిండి వంటలు కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడే కలుసుకుంటాము. ఎక్కడెక్కడలో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అంతా బాగా చేసుకుంటాము. ఇక్కడ మా దగ్గర అమ్మవారిని కూడా పెడతారు. అమ్మవారి దగ్గర సాయంత్రం బతుకమ్మ కాగానే నవరాత్రులు చేసుకుంటాము. రోజుకొక పూజా కార్యక్రమం ఉంటుంది. మీ అమ్మగారు ఎక్కడ మరా ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ బిడ్డ కూడా ఇక్కడనే బిడ్డని గిట్ల ఇక్కడనే ఇచ్చారు మళ్ళీ ఆమె గిట్ల చార్చి పట్టకుండా మంచిగున్నది వీళ్ళది సిద్దిపేట నుండి బుద్ధి కాక చేస్తున్న ముచ్చట ఇదంతా నేనానికి అయితే అంత మంచిగున్నది కానీ అమ్మ మరి ఏం మరి మీ ఇప్పుడు నీ బిడ్డను పిలుచుకున్నావా మరి పండగకు ఖర్చే లేకపోయి ఇక్కడనే ఇచ్చిన అదే ఖర్చే వాళ్ళ ఇంటికాడ ఒకటే కదా ఒక రోజు వచ్చిపోతుంది. ఒక రోజు వచ్చిపోతుంది. అమ్మ మరి ఏం ప్రసాదం వండినావు ఏం కథ ఇవాళ అమ్మవారికి బాంబినో స్వీట్ తీసుకొచ్చినాము. అమ్మవారి పూజ మీద కూర్చున్నాం కాబట్టి బాంబినో స్వీట్ తీసుకొచ్చినాము. రోజు ఒకరం కూర్చుంటాము. రోజు ఒక ప్రసాదం తోటి నైవేద్యాలు ఇచ్చుకుంటాము. బతుకమ్మకి ఏం చేసినావు బతుకమ్మకి ఇవాళ ఇక్కడనే ఉన్నాం కాబట్టి అట్లు పోసుకున్నాము. అట్లు పోసుకున్నారు. సునీత ఏంది మీ అమ్మగారు ఎక్కడ అమ్మగారు కూడా ఇక్కడే కోరపాటిగా వాళ్ళు సంతోషానికి మన పిల్లలను ఎట్లుంటుండే తెలుసా వెనకటికి మన పిల్లలు డబ్బుకున్న జ్వరం వచ్చిందంటే పోయి చూసి రావాలి అన్నట్టుగా ఉంటుండే ఇంతకు వండుకోలేదంటే ఇంత డబ్బా తీసుకపోయి ఇచ్చేసేస్తే అయిపోతుంది అన్నట్టుగా ఆలోచన ఆడపిల్లలను అట్లనే ఇచ్చుకుంటారు ఎవరైనా దూరం ఇచ్చుకోరు మరి కదా అందుకని అట్లా మంచిగా దగ్గరికి ఇచ్చుకుంటారు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సిద్దిపేటలో అంత గొప్పగా అంత ఘనంగా జరుపుకుంటాం వదిలిపెట్టి వెళ్ళాము అందరినీ ఇక్కడే ఇచ్చుకుంటాము ఈయనే ఉంటాం. పిల్లగాడు నచ్చకపోతే బాగున్నావు నువ్వు కదా సిద్దిపేట ఇంత పెద్ద సిటీలో పిల్లగాడు నచ్చకుండా ఉంటాడా? సిద్దిపేటలో ఏది చేసినా ఘనంగానే చేసుకుంటాం. పూజలైనా ఈ బతుకమ్మ పండుగ అయితే చాలా ఘనంగా చేసుకుంటాము. ఇంకా ఇక్కడికి ఆడపిల్లలను తెచ్చుకొని చాలా నైవేద్యాలతోటి రోజు ఒక బతుకమ్మ ఆడపిల్లలకు బతుకమ్మ పండుగకు చీరలు గిట్లా పెడతారా మరి మీరు ఖచ్చితంగా పెడతారు. చీరలు పట్టు చీరలు పెడతారా అంటే బతుకమ్మకు ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు
రాఖీ పండుగకు పట్టు చీరలు పెట్టించుకొని పోయేటోళ్ళు ఆడపిల్లలను చూసినాం కానీ బతుకమ్మకు పెట్టించుకుని నాకు ఎరకలేదు. దసరాకి ఇస్తారని తెలుసు. బతుకమ్మకు తప్పకుండా ఆడపిల్లలకు గాజులు వేయించుతాము, పట్టు చీర, గాజులు పట్టు చీర తప్పకుండా, పలహారాలు పట్టు చీర గాజులు తప్పకుండా నడుస్తాయి అంటే నడుస్తాయి. మా సిద్దిపేటలో స్పెషల్ అదే. రైలు పలారం అంటే ఇది తెలియదు మాకు. రైలు పలారం తెలియదు, బస్సు పలారం తెలియదు. రైలు పలారం అంటే ఏం చేస్తారక్క? బియ్యం పిండితో చిన్న చిన్న బాల్స్ చేసి ఉడకబెట్టి శనగపప్పు నానబెట్టి ఉల్లిగడ్డ పోపు అన్ని పెట్టి ఇవి ఉడికించి అవి పోపు చేసి పెడతాం. మంచిగా పప్పులతోటి మసాలా వేసి ఇంత పోపు పెట్టి ఉడకబెట్టిన వరిపిండి ఉండ్రాళ్ళను కుడుముల లెక్క వేసి మంచిగా పలారం లెక్క అంటే ఉప్మా పోపు వేసినట్టు వేస్తారు. రైలు పలారం అంటే దాని పేరు కొత్త పేరు ఈ రోజు నేను. రైలు పలారం, రైలు ట్రైన్ టికెట్ అంటే ఇంగ్లీష్ లో ట్రైన్ లో జర్నీ చేసినప్పుడు టైం పాస్ అలా వేసుకోవడానికి ట్రైన్ టిఫిన్ ట్రైన్ పలారం అయింది. అమ్మ నీ పేరు ఏందమ్మా? అనుష. అనుషమ్మ పాటలు వచ్చా బతుకమ్మ పాటలు మాది భద్రాచలం, అటు సైడు బతుకమ్మ ఆడరు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక బతుకమ్మ పండగ సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ మా అత్తగారిది సిద్దిపేట, ఇక్కడికి వచ్చినాక చాలా చాలా ఎంజాయ్ చేస్తున్న బతుకమ్మ పండగ. తీరొక్క పూలతోటి అలంకరించి చాలా సందడిగా అందరూ ఆడపడుచులు అందరూ తన ముచ్చట్లు కష్ట సుఖాలు. అమ్మ బతుకమ్మకు ఆడపిల్లలందరూ అమ్మగారింటికి పోతావు, మరి నువ్వు వీడినే ఉన్నావు? అక్కడ ఆడరు కదా, అందుకే సిద్దిపేట అంటేనే సిద్దిపేటలో ఫేమస్ అయిన పండుగను మిస్ చేసుకుని అక్కడికి వెళ్ళానా అలా, అందుకనే ఇక్కడ ఉన్నా. మొత్తానికైతే ఈడనే అమ్మగారింటికి వెళ్ళకుండా ఈడనే ఉండి పండగ చేసుకుంటున్నాం. సిద్దిపేటలో జోర్దార్గా అవుతుంది బతుకమ్మ కాబట్టి సిద్దిపేటలోనే ఉండాలని పాపం అమ్మగారింటికి కూడా పోలేదు. నీ పేరేమంటివి అమ్మ? అనుషనా? అనుషమ్మ అమ్మగారింటికి భద్రాచలంకు పోకుండా ఈడనే ఉన్నది. ఈ తేపకు పోయినప్పుడు రామునికి నేను శనార్థులు చెప్పినా అని చెప్పు. చంద్రబా ఒక పారి శనార్థులు స్వామి అన్నదా అని చెప్పు. నాకు మస్తు ఇష్టం రాముడు, అందుకని. అమ్మ నీ పేరేంది? శశమ్మ. ఒక పాట పాడరాదు శశమ్మ? పిల్లలు పాడతారా? నువ్వు వాడక్క పాడు. శ్రీ గౌరిని పూజ వియ్యాలో జయ్యబుని తినమ్మ వియ్యాలో, శ్రీ గౌరిని పూజ వియ్యాలో జయ్యబుని తినమ్మ వియ్యాలో, కాపాడి మమ్మేలు వియ్యాలో కైలాసరాని వియ్యాలో, కాపాడి మమ్మేలు వియ్యాలో కైలాసరాని వియ్యాలో, శంకరి పార్వతి వియ్యాలో శంభోని రాణి వియ్యాలో, శంకరి పార్వతి వియ్యాలో శంభోని రాణి వియ్యాలో, అమ్మ నిన్నెప్పుడు వియ్యాలో ధ్యానింతు నమ్మ వియ్యాలో, అమ్మ నిన్నెప్పుడు వియ్యాలో ధ్యానింతు నమ్మ వియ్యాలో, కలహంస నడకల వియ్యాలో కలికి నిన్ను ధ్యానింతు వియ్యాలో, కలహంస నడకల వియ్యాలో కలికి నిన్ను ధ్యానింతు వియ్యాలో, సింహపీఠంబున వియ్యాలో చెలియత కూచుండు వియ్యాలో, సింహపీఠం మీద వియ్యాలో తెలియక కూర్చుండు వియ్యాలో, బంగారు చెంపుతో వియ్యాలో గంగ నీళ్లు తెచ్చి వియ్యాలో, బంగారు చెంబుతో వియ్యాలో గంగ నీళ్లు తెచ్చి వియ్యాలో, కాంతని పాదాల వియ్యాలో కడిగి పూజించదా వియ్యాలో, కాంతని పాదాల వియ్యాలో కడిగి పూజించేదా వియ్యాలో, అమ్మను కీదే వియ్యాలో అర్ఘ్యంబులు ఇచ్చేదా వియ్యాలో, వియ్యాలో అర్ఘ్యంబులు ఇచ్చేదా వియ్యాలో, తల్లి నీకు ఇదే వియ్యాలో అర్ఘ్యంబులు ఇచ్చేదా వియ్యాలో, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బిందె తీసుకురమని నీళ్ళకుపోతే, రాగి బిందె తీసుకురమని నీళ్ళకుపోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన,
తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన ఏమన్నావు బేట? వైష్ణవి. నువ్వు? సువిష్ణ. వీళ్ళిద్దరు మీ పిల్లలా? మంచిగా ఒక ముత్యం ఒక పగడం పుట్టింది నీకు అంతే కాదా? అంతే అంతే. ఆ పిల్ల ఎంత ముద్దుగా వాడుతున్నది. బతుకమ్మ ప్రసాదం ఎందుకు తింటారు అంటే ఎంత మంచిగా చెప్పింది. అందుకనే బతుకమ్మ ప్రసాదం తింటారు పక్క. ఈ రోజుకొక రకం ప్రసాదం పెట్టడానికి కారణం ఏంటంటే అమ్మవారికి రుచులు తెలియక కాదు, మనం పెడితేనే తిందామని కాదు, అమ్మవారి పేరు మీద ఆడపిల్లలు అందరు తినాలన్న ఆలోచన. నాన్న నీ పేరేంది? భార్గవి. ఎక్కడోళ్ళు మీరు? మీ కోడలు. మీరు ఏ ఊరు? సిద్దిపేట. సిద్దిపేట. ఏం కొలువేమన్నా చేస్తావా అమ్మ? ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ అంటే ఏం చేస్తారు? బొమ్మలు గీస్తారు. ప్లానింగ్ అండ్ డిజైన్. ఇప్పుడు నీకేమెరకమ్మా మరి బతుకమ్మ పండుగ గురించి? మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి బతుకమ్మ మాకు చాలా మంచి ఫెస్టివల్. 1 వీక్ 10 days హాలిడేస్ వస్తాయి ప్రతిసారి. పాపం ఆడవేళ్ళకి హాలిడేస్ అంటే ఎంత సంతోషం. డైలీ ఒక్కొక్క టైప్ ఆఫ్ బతుకమ్మ పేర్చుకుంటాము, ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తాము. కొమ్మటి చెరువుకి వెళ్తాం, చాలా సందడిగా ఉంటుంది అక్కడ. ఇక్కడ స్పెషల్ కొమ్మటి చెరువు. బతుకమ్మ అనగానే అందరం కొమ్మటి చెరువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ అనగానే అందరు కోమటి చెరువుకే పోతాం మొదలు. ఎందుకంటే కోమటి చెరువు చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా నిమ్మలంగా కూర్చుంటారు, టిఫిన్ డబ్బాలు తీస్తారు, ఇంకా తింటారు. కాదమ్మా నువ్వు ఇప్పుడు పెద్దగా అయినాక, ఇప్పుడు నువ్వు పెళ్ళైనాక నువ్వు ఇప్పుడు ఇట్లా చూస్తున్నావు కదా బతుకమ్మను, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇగో ఇట్లా బుడ్డదాన్ని అంతున్నప్పుడు కూడా బతుకమ్మ పండుగకి అందరు పోయి నేను పుట్టినప్పటి నుంచి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కొమ్మటి చెరువుకి వెళ్తున్నాం మేము. బుద్ధి తెలిసినప్పటి నుండి కోమటి చెరువు మీద టిఫిన్ డబ్బాలు ఇప్పుకొని తినుడే. హైదరాబాద్లో మేము బతుకమ్మలు ఆడతాము, దబ్బ బతుకమ్మలు ఆడిని ఎత్తుకొని పోతాము, ట్యాంక్ బండ్ మీద పెడతాము, ఆడజరంతసేపు ఆడతాము, పాటలు గిట్లా పెడుతున్నారు ఈ పొద్దు రేపు. అయినాక బతుకమ్మ పండుగ ఏముంటుంది, బతుకమ్మను సాగదోలుడు, పసుపు కుంకుమలు ఇచ్చుకొని ఇన్ని అటుకులు బెల్లం ఇచ్చుకొని నోట్లు వేసుకొని ఉరుకొచ్చినమాట, మళ్ళీ ఇంట్లో పడ్డదా ఉరుకొస్తాము. అట్లా కాకుండా ఇగో చూసిండ్రా ఈడ సిద్దిపేటలో ముద్దుగా డబల్ కట్టుకొని పోయి తీసుకుపోయిన అన్ని నిమ్మలాంగా తిని పులిహోర దోజనం మళ్ళీ మిర్చీలు మళ్ళీ ఆడుడేంది, మళ్ళీ ఇంకా బతుకమ్మ ఆటలు ఆడుకుంటాం, గౌరమ్మను ఓలలాడించుకుంటాము, అందరం ముద్దుగా పసుపులు పెట్టుకుంటాము. అమ్మ బతుకమ్మలు గిట్లా ఆడినాక మేము ఏం చేద్దామంటే ఇంటికాడ ఇప్పుడు బతుకమ్మ వేర్వనికి పసుపు అలుకుతుంటాం కదా, పసుపుతోటి అలికి ముగ్గేసి బతుకమ్మను పెడుతుంటిమి. ఆ బతుకమ్మను పెట్టిన జాగలో చిన్నపిల్లల అందరం ఏంటంటే పుంగిరి పూస్తుంటిమి. ఇట్లా దాల్దడి తెచ్చినప్పుడు అది తెలుసా? ఎందుకంటే ఇట్లా ఏమిటో బాయిలో బొక్కెనా చేతికో చెల్లెలా, బాయిలో బొక్కెనా చేతికో చెల్లెలా అనుకుంటా ఈ ఆటలన్నీ ఆడుకుంటుంటే మంచిగా అనిపిస్తుండే. పుంగిరి పూస్తుడు అంటారు, మరి దాన్ని ఏమంటారు మీరు నాకు ఎక్కలే. పుంగిరి పూసుకుంటే ఇట్లా మంచిగా అంటుంటే మంచిగా అనిపిస్తుండే, బాగా ఆడుకుంటుంటే మటన్కి ఇట్లా చెమ్మ చెక్కలు వేస్తుంటారు, చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అవన్నీ ఆడుతుంటాం, ఆడుతుంటే అన్ని ఆటలు ఉంటుండే. కాబట్టి మంచిగా ఆడపిల్లలు సంతోషంగా ఉండేటటువంటి 10 రోజులు దగ్గర 9 రోజులు 10 రోజులు
బతుకమ్మ సంబరాలు ఇట్లా నడుస్తాయి. 5వ రోజు సిద్దిపేటలో అటుకుల బతుకమ్మని అయితే వేర్చుకున్నాము. మంచిగా దండం పెట్టుకుందాము, దేవునికి పెట్టుకొని ఇక బతుకమ్మ ఆడడానికి పోదాం పండి. సిద్దిపేటలో బతుకమ్మ పండుగ జోరుదారుగా సాగుతుంది. అంటే అట్ల బతుకమ్మ రోజు మస్తు జోరుగా నడుస్తున్నది. అంటే సిద్దిపేటకి వచ్చి రాగానే అవతల బందుకు పోయిన నర్సపూర్ రోడ్డు అన్నారు. అది అడిదికి పోతే బాగానే మంది కూర్చొని మస్తు పెద్ద బతుకమ్మని వేర్చిండ్రు. నేను కూడా ఒక బతుకమ్మని వేర్చి వచ్చిన బతుకమ్మని వేరవకుంటే ఎట్లా అని మళ్ళీ యువతల బందుకు గణేష్ నగర్ కంటే గణేష్ నగర్ కాడికి వచ్చినాం. గణేష్ నగర్కి వస్తే ఇగో ఈ యొక్క ఏలెన్లను చూడండి ఎంతమంది కూర్చున్నారు ముద్దుగా. అందరు కూర్చొని చిన్న పెద్దగా లేదు, ఇది నాకన్నా పెద్దగా ఉన్నది. అందుకని పీటేసుకొని కూర్చున్నా కనబడతలేనని. ఇక ఎంత పెద్ద బతుకమ్మ ఉన్నది ఇక్కడ. ఇంకా జర్రంతున్నది ముత్తమంతున్నది. నేను వేర్చేస్తా మీది కానీ ఆగిన ఈ బతుకమ్మ వేర్చుకుంటా, ఒక పాట పాడుకుంటా. అటెన్క వీళ్ళందరితోటి మాట్లాడదాం, ముందు బతుకమ్మ ఆడదాం. మంచిదా చెల్లె? నీ పేరేందమ్మా? అనన్య. అమ్మ బతుకమ్మ ఎట్లా చేస్తారు సిద్దిపేటలో? ఫస్ట్ అంగడి పువ్వు పెట్టి తర్వాత గునుగు తర్వాత అన్ని పువ్వులు కలిసి పెడతారు. మంచిగా జోరుగా చేస్తారా లేకుంటే పూలతోటి చేసి గమనుకుంటారా? జోర్దార్ ధూమ్ధామ్ చేస్తాం. జోర్దార్ ధూమ్ధామ్ చేస్తారు. బతుకమ్మ పండుగ జోర్దార్ ధూమ్ధామ్ నడుస్తుంది. అమ్మ మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మమ్మ, ఆడపిల్లలు ఉన్నారా మరి నీకు? ఉన్నారు. ఆడతారా బతుకమ్మ? ఆడుతాం అందరం బాగా. పిల్లలకు పాటలు వస్తాయా అమ్మ? వస్తాయి, అందరికి వస్తాయి. పిల్లలకు పాటలు వస్తాయి అంటే చూడండి మంచిగా. అమ్మ ఇప్పుడు పిల్లలకు బతుకమ్మ పండుగ గురించిన అంటే పుస్తకంలోకి ఇట్లా పెట్టిండ్రంట. అంటే చదువుకునే పిల్లలకు 5వ తరగతిలోనో 6వ తరగతిలో కాదు 7వ తరగతిలో. మొన్న ఒక పిల్ల చెప్పింది 7వ తరగతిలో ఉన్నదంట పాఠం. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పిల్లలు స్టడీ అయిపోయింది, జాబ్ చేసి. పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి అప్పుడే వచ్చేసి ఉంటుంది బతుకమ్మ కాదా? మీ పేరేందమ్మా? మౌనిక. మౌనికమ్మ, ఎక్కడోళ్ళు మీరు? మేము ఇక్కడనే సిద్దిపేట. అమ్మగారు ఇక్కడ? ప్రజ్ఞాపూర్. ప్రజ్ఞాపూర్ అమ్మగారు. ప్రజ్ఞాపూర్. అత్తగారు సిద్దిపేట. సిద్దిపేట. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ప్రజ్ఞాపూర్లో? ఎట్లా ఆడతారు, ఈడ ఎట్లా ఆడతారు? సిద్దిపేటలోనే జోరుదారుగా ఉంటుంది. సిద్దిపేటలోనే మంచిగా ఉంటుంది. నువ్వు బతుకమ్మకు మరి అమ్మగారు ఇంటికి పోవా? ఇక్కడనే అండి. ఇక్కడనే. నీకు మన పిల్లలు? పాప బాబు. ఒక పాప ఒక బాబు. అమ్మగారి ఇంటికి పోకుండా సిద్దిపేటలోనే అత్తగారి ఇంటి కాడనే ఆడుకుంటుంది, ఈడనే మంచిగా ఉంటుంది కాబట్టి. అమ్మ నీ పిల్లలు మరి వాళ్ళు ఏమన్నా ఆడుతున్నారా? పిల్లలు చిన్నది? 4 years ఆడుతుంది తను కూడా. ఆడుతున్నది. మౌనిక నీ పేరు? మౌనికోళ్ళ బిడ్డ గిట్ల 4 ఏళ్ళు అంటే బతుకమ్మ ఆడుతున్నది అంటే బుడ్డది. అమ్మ ఇంటికి పోవాలి నేను చెప్పద్దు కదా. పాప వెళ్ళిపోయింది. పోయింది. ఫోన్ పట్టి దాన్ని నాడు ఆడుకొని మీ అమ్మ పాపం కలకల వాడదా? ఈడ జోరుగున్న దాన్ని తల్లి ఈడనే ఆగింది, పిల్ల మాత్రం ఆడిపోయింది. తల్లి బతుకమ్మ ఈడ, పిల్ల బతుకమ్మ ఆడ. నీ పేరు ఏందమ్మా? అనుషమ్మ. ఎంతమంది పిల్లలు? లేదు, కొత్తగా పెళ్ళైంది. మరి మీ అమ్మగారు ఇక్కడ? సిద్దిపేట. అత్తగారు సిద్దిపేట. ఫోన్ పాటి ఇక్కడ సిద్దిపేట వాళ్ళు ఎక్కువ సిద్దిపేట వాళ్ళని చేసుకుంటారు అనేది అర్థమైంది. మాకు బతుకమ్మ అంటే కన్నుల పండుగ. మంచిగా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండే తల్లి, ఇప్పుడు ఎట్లున్నది బతుకమ్మ? మస్తు పెద్ద చేస్తారు బతుకమ్మ. ఫుల్ పండుగ మొత్తం 9 రోజులు మాకు. అమ్మ ఇప్పుడు 5వ రోజు అట్ల బతుకమ్మ అని తెల్లది బట్టలు చీరలు తెల్ల చీరలు కట్టుకుంటుంటే మీరు అందరు రంగురంగులు కట్టిండ్రు మరా? చంద్రబాబు స్పెషల్. మేము కలర్ఫుల్ గా అనిపిద్దాం. మీ పక్కన ఉంటే మీరు కూడా తెల్లది కట్టుకోలేరు కదా, ఇదే కట్టుకున్నారు కదా. ఏ మాట సిద్దిపేట కాదు కదా మన సంగారెడ్డి. ఏదైతే 5 రోజుల బతుకమ్మ ఇదే కాబట్టి అట్లా బతుకమ్మ అంటే ఇదే కట్టుకుంటారు. సిద్దిపేటలో ఆడోళ్ళు అందరు తెల్ల బట్టలు వేసుకొని వస్తారా అంటే నేను ఇట్లా ఇంకా చూడలే. అరల చూసి ఇట్లా దులుపుకొని తెల్లదేమన్నా కట్టుకొచ్చుకుందాం అనుకున్నా కానీ మనని ఎవరు చూస్తారు పెద్దోళ్ళం మన మాటను వచ్చేసినాయి అట్లా. నీ పేరమ్మా? నాగరాణి. నాగరాణి అమ్మ. పిల్లలు? పిల్లలు 2 ఆడపిల్లలు. ఏమన్నా చదువుకుంటున్నారా మరి వాళ్ళు? చదువుకుంటారు. ఒక ఆమె ఇంటర్, ఒక ఆమె 8th. ఆమె బతుకమ్మ పాటలు వస్తాయా నీ బిడ్డలకు? వస్తుంది. బతుకమ్మ ఆడతారా? ఆడతారు. ఈడ ఏందమ్మా ప్రత్యేకత ఏమన్నది? మీ అమ్మగారు ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళు. నువ్వు హైదరాబాద్లో మంచిగా ఆడినావా బతుకమ్మ? ఈడ బాగా ఆడుతున్నావు. సిద్దిపేటకి వచ్చినాకనే మంచిగా హైదరాబాద్ లో ఫస్ట్ ఒకనాడు లాస్ట్ ఒకనాడు పెడతారు కదా, అక్కడ వీలు ఉండదు. ఇప్పుడు ఆడుతున్నారు పాపం ఆడపిల్లలు, హైదరాబాద్ పిల్లలకి ఇట్లా ఆడుతున్నారా అమ్మ? ఎందుకు ఆడదు? ఇక్కడ ఒకప్పుడు నేను ఇక్కడనేమో డైలీ ఆడతామన్నట్టు అయిపోయేదాకా. ఫస్ట్ నాడు పెడితే లాస్ట్ దాకా ఆడతామన్నట్టు. ఇక్కడ ఎంజాయ్గా ఉంటుంది అన్నట్టు, అందుకే అక్కడికి వెళ్ళాము. బతుకమ్మకు ప్రసాదాలు ఏం వండుతున్నారు? ప్రసాదాలు అట్లా బతుకమ్మ కాబట్టి అట్లు పోసుకొని వెళ్తాం అన్నట్టు. అట్లు అమ్మాయి అట్లా అంటే ఇట్లా బియ్యం పిండితోటి అట్లు పోసుడేనా? ఉత్తగా బియ్యం పిండి కలిపేసుకొని పోసుడా లేకపోతే బియ్యం నానబెట్టి మినపప్పు బియ్యం నానబెట్టి అట్లా అట్లు మామూలుగా ఇంట్లో మనం రోజు టిఫిన్లకు తినే దోశలు అట్లా డైలీ అది తింటాం. ఇవాళ మాత్రం పిండిలో అవి కారం ఉల్లిగడ్డలు వేసుకొని తీసుకొని వెళ్తాం అన్నట్టు. ఓ కారం ఉల్లిగడ్డకి ఇట్లా వేసుకుంటారు, పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ కదా. కమ్మగుండ నీకే ఏదో ఒకటి ఇంత కమ్మగా వేస్తే పోరాలు తింటారా అన్న ఆలోచనతోటి మంచిగా
పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అవన్నీ వేసుకొని చెరుకు కడిగి తీసుకొని వెళ్తాం అన్నట్టు పిల్లలు ఆడ తింటారా డబల్ కట్టకపోయి లేకపోతే ఇంటికి వచ్చినాక అక్కడనే తింటాం అందరూ మాతోటి వచ్చిన వాళ్ళు అందరికి పెట్టుకుంటాం మేము తింటాం అన్నట్టు అమ్మ మరి ఇదైతే దోశలు అయితే పోసుకుంటారు అట్లు మళ్ళీ చట్నీ ఏమిటి అందుకే కదా పచ్చిమిరం కారమే వేసుకొని వెళ్తాం కదా చట్నీ ఉండదు పచ్చిమిరం కారం ఇట్లా ఉల్లిగడ్డ గిల్లిగడ్డ అన్ని వేసుకుంటారు కాబట్టి కమ్మగా ఉంటుందని అట్లా అక్కడికి చెరుకు కాడికి తీసుకెళ్ళాలన్నట్టు ఇంట్లో ఉంటేనేమో దోశలు కట్టి వేసుకొని చట్నీ పెట్టుకొని తింటాం అన్నట్టు. అక్క నీ పేరు స్వప్నమ్మ. ఆడపిల్లలు ఉన్నారా మగ పిల్లలు ఉన్నారా? ఒక బాబు, ఒక బిడ్డ ఒక కొడుకు. మీరు ఎక్కడోళ్ళమ్మా? మేము కరీంనగర్ డిస్టిక్ కమాన్పూర్ అని పెద్దపల్లి దగ్గర. ఆడ బాగా ఆడతారా ఈడ బాగా ఆడతారా? ఇక్కడే బాగుంటుంది. ఏందో సిద్దిపేటకి వస్తే ఎవరనని ఇట్లా మాయ చేస్తారు చూడండి, మలుపుకున్నాడే. అత్తగారు అంతా సిద్దిపేట అత్తగారులే మలుపుకున్న రకం ఉన్నారు ఇలా ఆడపిల్లలంతా. ఇక ఈమె ప్రేగ్నాపూరు, ఆమె పెద్దపల్లి దగ్గర అంట, ఒక ఆమె హైదరాబాదు, అంతా ఇటే పండుగకి ఇటే దసరా కన్నా పోని అమ్మగారింటికి పోవా దసరాకు? అత్తళ్ళకి వేసుకున్నారు వాళ్ళు, వేసారు ముద్దుగా. అమ్మ నీ పేర్రా? సంధ్య. అమ్మ ఎక్కడోళ్ళు మీరు? హుస్నాబాద్. బతుకమ్మకి ఇక్కడనే హుస్నాబాద్ తల్లిగారు. అత్తగారు ఇంట్లో బతుకమ్మ చేసుకుంటున్నారు. అమ్మ నువ్వు ఒక పాట పాడు జరా. పాడతావా? పాడు, నువ్వు పాట పాడు. నేను జరంత బతుకమ్మ ఉన్నది వేరు చేస్తా. వరన పుట్టింది వియ్యాలో వరలక్ష్మీదేవి వియ్యాలో, వరన పుట్టింది వియ్యాలో వరలక్ష్మీదేవి వియ్యాలో, వరలక్ష్మీదేవికే వియ్యాలో ఒక్కడే మాయన్న వియ్యాలో, వరలక్ష్మీదేవికే వియ్యాలో ఒక్కడే మాయన్న వియ్యాలో, ఒక్కడే మాయన్న వియ్యాలో ఏడుగురు దాసీలు వియ్యాలో, ఒక్కడే మాయన్న వియ్యాలో ఏడుగురు దాసీలు వియ్యాలో, ఏడుగురు దాసీల వియ్యాలో వెంట పెట్టుక వియ్యాలో, ఏడుగురు దాసీల వియ్యాలో వెంట పెట్టుక వియ్యాలో, పాయనే వరలక్ష్మి వియ్యాలో పూల జాడల్ల వియ్యాలో, పాయనే వరలక్ష్మి వియ్యాలో పూల జాడల్ల వియ్యాలో, తారత పూసేటి వియ్యాలో తంగేడి పూలు వియ్యాలో, తారత పూసేటి వియ్యాలో తంగేడి పూలు వియ్యాలో, గుంపుల్ల పూసేటి వియ్యాలో గుమ్మాడి పూలు వియ్యాలో, గుంపుల్ల పూసేటి వియ్యాలో గుమ్మాడి పూలు వియ్యాలో, తీగల్లో పూసేటి వియ్యాలో కట్లాయి పూలు వియ్యాలో, తీగల్లో పూసేటి వియ్యాలో కట్లాయి పూలు వియ్యాలో, కొమ్మల్ల పూసేటి వియ్యాలో రుద్రాక్ష పూలు వియ్యాలో, కొమ్మల్ల పూసేటి వియ్యాలో రుద్రాక్ష పూలు వియ్యాలో, మండల్ల పూసేటి వియ్యాలో గోరంట పూలు వియ్యాలో, మండల్ల పూసేటి వియ్యాలో గోరంట పూలు వియ్యాలో, ఆ పూలు ఈ పూలు వియ్యాలో అన్ని జామ చేసే వియ్యాలో, ఆ పూలు ఈ పూలు వియ్యాలో అన్ని జామ చేసే వియ్యాలో, ఇక్కడ నుంచి వరలక్ష్మి వియ్యాలో ఇంటికే వచ్చే వియ్యాలో, ఆ నుంచి వరలక్ష్మి వియ్యాలో ఇంటికే వచ్చే వియ్యాలో, కొంగున బంగారు వియ్యాలో చీరే చుట్టింది వియ్యాలో, కొంగున బంగారు వియ్యాలో చీరే చుట్టింది వియ్యాలో, అంచున బంగారు వియ్యాలో రవికే తొడిగింది వియ్యాలో, అంచున బంగారు వియ్యాలో రవికే దొరికింది వియ్యాలో, బంగారి తప్పులో వియ్యాలో బతుకమ్మను పెరిచింది వియ్యాలో, బంగారు తప్పుల వియ్యాలో బతుకమ్మ వేసింది వియ్యాలో, అక్కడి నుంచి వరలక్ష్మి వియ్యాలో ఆట జడల్ల వియ్యాలో, అటు నుంచి వరలక్ష్మి వియ్యాలో ఆట జడల్ల వియ్యాలో, పూల మర్రి కింద వియ్యాలో ఆట సాగించిరి వియ్యాలో, పూల మర్రి గిన్నె వియ్యాలో ఆట సాగించిరి వియ్యాలో, చదువులో ఉన్నడే వియ్యాలో నా చిన్ని కృష్ణుడు వియ్యాలో, చదువులో ఉన్నాడే వియ్యాలో నా చిన్ని కృష్ణుడు వియ్యాలో, పోతనని పంతుల్ని వియ్యాలో సెలవడిగినాడు వియ్యాలో, పోతనని పంతుల్ని వియ్యాలో సెలవడిగినాడు వియ్యాలో, బొమ్మని పంతులు వియ్యాలో సెలవిచ్చినాడు వియ్యాలో, కొమ్మాని పంతులు వియ్యాలో సెలవిచ్చినాడు వియ్యాలో, అక్కడి నుంచి కృష్ణుడు వియ్యాలో మెదరింటికి వచ్చే వియ్యాలో, అటు నుండి కృష్ణుడు వియ్యాలో మతరింటికి వచ్చే వియ్యాలో, మెదరింటి గొట్టాలు వియ్యాలో రెండు చేత పట్టే వియ్యాలో,
మెదరింటి గొట్టాలు ఉయ్యాలో రెండు చేత పట్టే వియ్యాలో మెదరింటి గొట్టాలు ఉయ్యాలో రెండు చేత పట్టే ఉయ్యాలో పాపడు కాయల వియ్యాలో ఒడినే కట్టిండు వియ్యాలో పాపడు కాయల ఉయ్యాలో ఒడినే కట్టిండు ఉయ్యాలో అక్కడి నుంచి కృష్ణుడు వియ్యాలో ఆట జాడల్ల వియ్యాలో నుంచి కృష్ణుడు ఉయ్యాలో ఆట జాడల్ల ఉయ్యాలో పూల మర్రి కింద వియ్యాలో ఆట సాగించిరి వియ్యాలో పూల మర్రి కింద ఉయ్యాలో ఆట సాగించిరి ఉయ్యాలో వరలక్ష్మీదేవికే వియ్యాలో సూటినే పెట్టిండు వియ్యాలో వరలక్ష్మీదేవికే ఉయ్యాలో సూటినే పెట్టిండు ఉయ్యాలో సూటి తప్పకుండా వియ్యాలో దెబ్బనే కొట్టిండు వియ్యాలో సూటి తప్పకుండా ఉయ్యాలో దెబ్బనే కొట్టిండు ఉయ్యాలో పోతనని వరలక్ష్మి వియ్యాలో బతుకమ్మని చేతబట్టే వియ్యాలో పోతనని వరలక్ష్మి ఉయ్యాలో బతుకమ్మ చేత పట్టే ఉయ్యాలో వద్దాని భామలు వియ్యాలో అడ్డగించినారు వియ్యాలో వద్దాని బామలు ఉయ్యాలో అడ్డగించినారు ఉయ్యాలో బంగారం వాళ్ళ పాట ఎంత ముద్దుగా పాడుతున్నారు చూసిండ్రా లేరు వియ్యాలో తిట్టిన వారు వియ్యాలో తీర్థంలో లేరు వియ్యాలో కొట్టు కొట్టిన వారు వియ్యాలో లోకంలో లేరు వియ్యాలో లోకంలో లేరు ఉయ్యాలో వారాన పుట్టింది వియ్యాలో వరలక్ష్మీదేవి వియ్యాలో వరన పుట్టింది ఉయ్యాలో వరలక్ష్మీదేవి ఉయ్యాలో వారాన పుట్టింది వియ్యాలో వరలక్ష్మీదేవి వియ్యాలో వరన పుట్టింది ఉయ్యాలో వరలక్ష్మీదేవి ఉయ్యాలో నీ పేరేమన్నావమ్మా స్వప్న స్వప్న హుస్నాబాద్ అమ్మవా పెద్దపల్లి అమ్మ పెద్దపల్లి కమాన్పూర్ పెద్దపల్లి కాడ స్వప్న పాట బొంబాటి పాడింది మంచిగున్నది పాట ఊర్లో పిల్లలకు పాటలు వచ్చుడు అంటేనే అలాగుంటుంది అట్లా అసలు పాట మళ్ళీ ఏకదం పాట పాడింది వరలక్ష్మి నీ పేరేందమ్మా మహాలక్ష్మి మహాలక్ష్మి వరలక్ష్మి కాదు వరలక్ష్మి పాట పాడింది స్వప్న నీ పేరు మహాలక్ష్మి నీ పేరు లక్ష్మి లక్ష్మి నీ పేరమ్మా నాగలక్ష్మి అంత లక్ష్మి లేక మొత్తం లక్ష్మి అమ్మ నీ పేరు విద్యమ్మ నీ పేరురా మాధవి మాధవమ్మ బతుకమ్మ మంచిగా చేసుకుంటారా మాధవి ఇక్కడ చాలా బాగా చేసుకుంటాం ఫుల్ ఎంజాయ్ చేస్తాము కలర్ఫుల్ పూలతో బతుకమ్మ వేరుస్తాము కలర్ఫుల్గా రెడీ అవుతాము స్పెషల్గా రెడీ అవుతాము స్పెషల్ టిఫిన్లతో తీసుకొని కొమ్మటి చెరువుకి వెళ్తాము ఎంజాయ్ చేస్తాం ఫుల్ మొత్తానికి అయితే స్పెషల్గా చేసుకుంటాము మేము స్పెషల్ బతుకమ్మలను చేసుకుంటాం అంటున్నాం అమ్మ నీ పేరురా నా పేరు తులసి అండి తులసి నీ పేరమ్మా కవితమ్మ మొత్తానికి అంతా సిద్దిపేట వాళ్ళు మంచిగా బతుకమ్మను వేసుకొని ముద్దుగా బతుకమ్మలను వేసుకొని స్పెషల్ టిఫిన్లు వేసుకొని కట్ట మీదకి కట్టకపోయి ఆడ తిని నిమ్మలంగా ఆడుకొని ఇంటికి వస్తారు బతుకమ్మ అయితే తయారున్నది నడుండి లేచి ఇక బతుకమ్మ ఆడడానికి పోదాం లేవుండి అక్క సిద్దిపేటలో బతుకమ్మలు అంటే తిరొక్క బతుకమ్మలు రకరకాల బతుకమ్మలు వింతైన బతుకమ్మలు ఎన్నడు చూడని బతుకమ్మలు ఓ అమ్ముని చిన్న బతుకమ్మలు కాదు వచ్చిన బతుకమ్మలు అన్నిటినీ చూసుకుంటా చల్లబడి కింద కూర్చున్నా ఎందుకెరికైనా పెద్ద బతుకమ్మ ఒక్కటి ఉన్నది అసలు బతుకమ్మ ఆడికేంచి కిందికి వస్తే రకరకాల బతుకమ్మలు ఉన్నాయి ఇటువంటి బతుకమ్మలు ఇదివరకు నేను ఇన్ని జిల్లాలు తిరిగినా కానీ ఏ జిల్లాలో కనబడలేదు మన మెదక్ జిల్లా ఉండే ఉమ్మడి మెదక్ జిల్లా మొదలు ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది ఈ జిల్లా అయిన తర్వాత ఇక ఒక బతుకమ్మను చూపిస్తా చూడండి ముత్యాల బతుకమ్మ ముద్దుగా మంచిగా ముత్యాలతోటి ఇది రాకిల పండుగ అప్పుడు మనము బోండరాకిలను కడతాం కదా ఒక బోండరాకి ఉన్నది ఇది బోండరాకిలు అన్ని చుట్టుముట్టు అతక పెట్టిండ్రు ముద్దుగా ఒక బతుకమ్మను చేసిండ్రు రంగులు ముత్యాలు ఇగో పింకు ముత్యాలు బులుగు ముత్యాలు ఎర్ర ముత్యాలు వంకాయ రంగు ముత్యాలు ఇట్లా వరుస పెట్టి రంగురంగుల ముత్యాలతోటి బతుకమ్మని చేసి ముద్దుగా ఉన్నది కదా నాకు చాలా నచ్చింది ఇది సిద్దిపేట బతుకమ్మ ఇంకొక బతుకమ్మ ఉన్నది ఇది అయితే పోరలకు ఇష్టమైన బతుకమ్మ షెర్రిపాన్ల బతుకమ్మ గిసుంటే ఆలోచనలా నీ సిద్దిపేటలకే వస్తాయి కదా ఈ షెరిపలతోటి బతుకమ్మ చేయాలన్న ఆలోచన వచ్చిన వాళ్ళ బుర్రకు 2 శనార్థులు పెట్టుకొని ముద్దుగున్నది షెరిపను నోరు ఊరుతున్నది కానీ బతుకమ్మని తినేది కాదు వాళ్ళు బతుకమ్మ ఆడనికి చేసుకున్నారు ముద్దుగున్నది ఇంకొక బతుకమ్మను చూపిస్తా అసలైన బతుకమ్మ వెండి నాణాల బతుకమ్మ ఇది వెండి నాణ్యాల బతుకమ్మ మొత్తం అన్ని
మొత్తం అన్నీ వెండి నాణ్యాలు ఇవన్నీ పెట్టిండ్రు. మనము ఇట్లా వెండి చిన్న చిన్న బిళ్ళలు ఏమంటారు అక్షయ తృతీయ అప్పుడు బంగారు బిళ్ళలు అసంటివి కొనుక్కుంటాం కదా. కొంతమంది రూపులు కొనుక్కుంటారు, లక్ష్మీదేవి ఉంటుంది 50 రూపాయల మీద. కానీ ఇక్కడ ఈ వెండి నాణ్యాల మీద అన్నిటి మీద ఓం ఉన్నది. ఇవి ఏదో పూజకు కొనుక్కున్నారో ఎవరన్నా ఇట్లా ఏదైనా చేస్తే ఇట్లా ఇచ్చిర్రో తెలియదు, కానీ ఇదైతే మంచిగా ఉన్నది. అందమైన బతుకమ్మ, వెండి నాణ్యాల బతుకమ్మ చాలా బాగున్నది. ఇది ఇంకొక బతుకమ్మ, దీన్ని చూడండి గట్టిగా. ఇది ఏంటంటే బంగారు గిన్నెల బంగారు పూలు. ఈ బంగారు పూలు నడుమిట్లా అమ్మవారు కూర్చున్నది. అమ్మవారికి ఇట్లా ముద్దుగా చిన్న ముత్యాల దండ వేసిండ్రు అమ్మ, చిన్న ముత్యాల దండ వేసిండ్రు. చూడండి ఇగో ముత్యాల దండ వేసిండ్రు. అమ్మవారు బంగారు పూల బతుకమ్మ చాలా ముద్దుగా ఉన్నది కదా. పువ్వులతోటి బతుకమ్మ చేసుడు ఎరక, పువ్వులనే పూజించుడు బతుకమ్మ పండుగ మనది. కానీ బంగారు పూలతోటి బతుకమ్మ అంటే కానీ విని ఎరగని బతుకమ్మలను చూస్తున్నాను ఎమ్మ నేను ఎప్పుడు పుట్టి బుద్ధి ఎరిగి ఇప్పటి వరకు బంగారు బతుకమ్మ, కాయిన్లతోటి బతుకమ్మ, ముత్యాలతోటి బతుకమ్మ గిసుంటి ఏం తెలియదు. ఎందుకంటే మా సంగరెట్ల గిసుంటి వెయ్యరు, నాకు తెలియదు. ఇంకొక బతుకమ్మ చూపిస్తా. ఇది కూడా బుడపొరల బతుకమ్మ. ఇగో ఇది టూటీ ఫ్రూటీలు అంటారు కదా, టూటీ ఫ్రూటీలు ఐస్ క్రీమ్ల మీద వేయరా, ఐస్ క్రీమ్ల మీద వేస్తారు, స్వీట్ల మీద వేస్తారు, చిన్నపూరలకు స్వీట్ పాన్లు కూడా వేస్తారు. నాకు యాదకొచ్చింది ఇది. ఇంకా టూటీ ఫ్రూటీల బతుకమ్మ. పచ్చ టూటీ ఫ్రూటీలు, ఎర్ర టూటీ ఫ్రూటీలు, ఆకుపచ్చయి మళ్ళీ పచ్చయి. ఇది అయితే ఆరెంజ్ రంగు ఉన్నది, మంచిగా ఉన్నది. పూరలు ఎవరైనా వాటికొచ్చినుంటే ముద్దుగుండు కావచ్చు. అడగాలి ఈ ముచ్చట, అసలు ఇవన్నీ ఏం చేస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు, ఏం కథ అడగచ్చు. అమ్మా ఇంకొక బతుకమ్మ. ఈ బతుకమ్మ వెండి బతుకమ్మ. వెండి బతుకమ్మ ఒక గిన్నెల వెండి బతుకమ్మ. ముందట ఏమంటారు ఇట్లా పేరుకు ఇట్లా 2 నామమాత్రానికి అంటారు కదా, అట్లా నామమాత్రానికి 2 అసలు పూలు పెట్టిండ్రు. కానీ ఇది వెండి బతుకమ్మ. వెండి బతుకమ్మ ఊళ్ళల్లో వెనకటికి ఏమందురు అంటే ఎవరికన్నా ఆడపిల్లలు పుడితే మంచిగా, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకు 5 ఏళ్ళ కన్నా 3 ఏళ్ళ కన్నా పిల్లలకు బతుకమ్మలు ఇద్దరు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, మా నాయనమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంత బుడ్డ వెండి బతుకమ్మ ఇచ్చి ఒక పట్టులంగా అట్లా ఇప్పిద్దరు. ఎవరికి అది ఉన్నోళ్ళు ఇళ్ళల్లో, మనసుంటే వాళ్ళ ఇళ్ళల్లో బంతిపూలు తీసుకొచ్చి ఇచ్చి ఒక గౌన్ ఇప్పించి మాగా వదురుగా. ఇగో ఇది వెండి బతుకమ్మ. ఇంకా 2 ఒకటి చూపించేది ఉన్నది. కోలాటం ఆడుకోనికి కోలలు, దాండియా స్టిక్స్ అంటున్నారు కదా ఇప్పుడు, అగో అవి మంచిగా ఉన్నాయి కదా వెండి కోలలు. ఎవరన్నా ఇట్లా మీ మన్మరాన్లకి ఇట్లా ఇప్పించుకోవాలని అనుకుంటే ఇగో ఇట్లా వెండి బతుకమ్మ, వెండి కోలలు ఇప్పించుకోండి, బాగున్నది. ఇంకొకటి చూపిస్తా. అరే ఇది చూడండి, చిట్టి గాజుల బతుకమ్మ. అమ్మవారికి ముద్దుగా చిట్టి చిట్టి గాజులు. మనము ఎల్లమ్మ కుండల గురిగిలకి ఇట్లా వేసుకుంటాం కదా, ఎల్లమ్మ గురిగి అంటారు కదా, ఎల్లమ్మ గురిగిలు వేసుకునే బుడ్డ గాజులు ఉంటాయి కదా, ఆ బుడ్డ గాజులతోటి బతుకమ్మని తయారు చేసిండ్రు. ముద్దుగా ఉన్నది బతుకమ్మ, ఎంత మంచిగా అనిపిస్తున్నది. రంగుల గాజులు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎంటకి ఇంకొక బుడ్డ రౌండ్ ఉన్నది. ఇక్కడ 13 అంతరాలు పెట్టిండ్రు అమ్మ. కిందది ఇంకొకటి కూడా ఉన్నది. కిందది గాజుల బతుకమ్మ చాలా బాగున్నది. గిసుంటి బతుకమ్మలను ఎప్పుడన్నా చూసిండ్రా మీరు? అందుకనే సిద్దిపేటకు వచ్చిన చూడనికనే ముద్దుగున్నది. ఇంకొక బతుకమ్మ ఉన్నది. ఇది గౌరమ్మ బతుకమ్మ అంటారు. బతుకమ్మను చేసి మనం గౌరమ్మని తీసుకుంటాం కదా, పసుపుతోటి గౌరమ్మని చేసుకుంటాం. కానీ కొంతమంది ఇట్లా గౌరమ్మని చేసుకొని అటు ఇటు గాజులు గిట్లా పెట్టుకొని మంచిగా తయారు చేసుకుంటారు. ఇది గౌరమ్మ బతుకమ్మ. ఇగో ఇదేమో వెండి బతుకమ్మ, పెద్ద వెండి బతుకమ్మ. ఇది మంచిగా చేసిండ్రు అమ్మ. ఇగో అమ్మవారికి 2 కళ్ళు కూడా, బతుకమ్మ తల్లికి 2 కళ్ళు, బంగారు పూలు, ఇవన్నీ బతుకమ్మ చుట్టూ. సిద్దిపేటలో 5వ రోజు అటుకుల బతుకమ్మల ఇచ్చంతరాలు చూస్తున్నా నిమ్మ. నేను ఈరోజు వేస్తాడునే ఒక్కొక్క బతుకమ్మ మస్తున్నది. ఎవరన్నా చూడనోళ్ళు ఎవరన్నా ఉంటే ఇగో ఇసుంటి బతుకమ్మలను చూడరండి. ఆడపిల్లలకు 5వ తనం అంటే చాలా ఇష్టం. 5వ తనం అంటే ఏమి లేదు, గాజులు, బొట్టు, ఇగో ఇట్లా చేతికి మైదాకు ఇవన్నీ ఉంటాయి కదా. ఇది మైదాకుల బతుకమ్మ చూసిండ్రా?
అన్ని మైదా కోన్లు అన్నీ పెట్టి మంచిగా బతుకమ్మని చేసిర్రు, మైదాకుల బతుకమ్మ. ఇసుంటే ఆలోచనలు ఎట్లా వస్తుండో చిల్లకు నాకు అర్థమే కాకపోయా. ఇంకా బాగానే ఉన్నాయి బతుకమ్మలు, చూపిస్తాను ఉండు. ఇగో ఇది ఇంకొక రకం బతుకమ్మ, రింగులు రింగుల బతుకమ్మ. ఈమె భలేగున్నది కదా. గీ అంత రింగులే ఇవన్నీ, రింగులన అంత వరుస పెట్టి మంచిగా అతకబెట్టి ఇట్లా బతుకమ్మని చేసిన రింగుల బతుకమ్మ. ఇంకొక బతుకమ్మకి ఇట్లా చూపిస్తా, ముత్యాల బతుకమ్మ. ఇవి పెద్ద ముత్యాలు, ఇంతకుముందు చూసినాయి ఇవి చిట్టి ముత్యాల బతుకమ్మ, రంగురంగుల ముత్యాలు. ఈడ పెద్ద పెద్ద ముత్యాల బతుకమ్మ. బాగుంది కదా. ఒక పరికి ఇది తీసుకుందామండి. ఈ పొద్దు రేపు రకరకాల బతుకమ్మలు వస్తున్నాయి. అందులో ఇది వెండిపూల బతుకమ్మ. ఈ వెండిపూలు మనము వరలక్ష్మి వ్రతానికి మామూలుగా దేవునికి పూజ చేయనికి, అట్లనే దీపావళి అప్పుడు ఈ వెండి పూలను వాడతాం. కొంతమంది ఏం చేస్తారంటే దినాము పూలు దొరికినా దొరకకపోయినా వెండి పూలు తీసుకొచ్చి దేవునికి కడుగుతారు, మళ్ళీ వేసేస్తారు, అయిపోతుంది, వెండి పూలతోటి పూజ అంటారు. అట్లుంటుంది. ఇక వెండి పూలతోటి బతుకమ్మని చేసిండ్రు. ఇది కూడా చాలా బాగుంది. ఈ ఉతల బందుకు వస్తే ఈ బతుకమ్మని చూడండి. ఇవన్నీ బుడ్డ గులాబీ పూలు. ఎంత బుడ్డ గులాబీ పూలు అంటే అంత బుడ్డ గులాబీ పూలు, చిట్టి గులాబీ పూలు, బులుగు రంగు గులాబీ పూలు, బంగారు రంగు గులాబీ పూలు, మీదనేమో బంగారు పూసలు. మంచిగా అనిపిస్తున్నాయి కదా. ఇటువంటి బతుకమ్మలను చూసినరా. ఈ త్యాపక చేసుకోండి మీరు. ఇట్లా సిద్దిపేట వాళ్ళు చేస్తారు, ఇట్లా సిద్దిపేటలో అంతా ఇట్లనే చేస్తున్నారు. ఇగో ఇంకొకటి లేసుల బతుకమ్మ. లేసుగా ఇప్పుడు మనకు చిన్నప్పుడు పోరలకు ఏమన్నా అంగి కుడితే ఇంత లేసు వేసినామంటే అదే 10,000 అన్నట్టు ఉంటుండే. ఇగో బతుకమ్మనికి ఇట్లా లేసుతోటి చేసిండ్రు. ఇది లేసుల బతుకమ్మ. బాగున్నది కదా. ఆలోచన కూడా మంచిగా ఉన్నది. ఇది ఏందో నాకు అర్థం కాకపోయే. ఫాండెంట్ బతుకమ్మ అంట దీని పేరు. దీని గురించి పెద్దగా ముచ్చట నాకు తెలియదు, కానీ మీదైతే గులాబీ పువ్వు ఉన్నది. కేకులలో పెట్టే గులాబీ పువ్వు, అసలు గులాబీ పువ్వు అనుకునే కాదు, కేకుల మీద పెడతారు కదా గులాబీ పువ్వులు, అది. ఇంకొక బతుకమ్మ ఉన్నది, ముద్దయిన బతుకమ్మ, బుడ్డపొరల బతుకమ్మనే అది కూడా. ఒక పారు ఇట్లా చూడండి ఈ బతుకమ్మను, మంచిగా ఉన్నదా. కచ్చా మ్యాంగో అంట, కచ్చా మ్యాంగో బయట తోటి మొత్తము బతుకమ్మని చేసిండ్రు. ఇంకో బతుకమ్మ ఉంది. ఈ బతుకమ్మను చూడండి, బాగున్నదా. ఇదొక రకం బతుకమ్మ, ఇదొక రకం బతుకమ్మ, మంచిగా ఉంది. ఇది డైమండ్ షేపు ఉన్నది, అంతా అద్దాల బతుకమ్మ. ఇది ఇలా ఎటు చూస్తే అటు మనమే కనపడుతున్నాం. మీరు ఇట్లా చూసుకోండి కావాలంటే, మంచిగా ఉన్నది. తయారై వచ్చినాక అంత బాగున్నా లేదని చూసుకొని ఇక్కడ కూడా బతుకమ్మని వాడుకుంటున్నట్టున్నది. దేవుడా, ఆడపిల్లలు మామూలు వాళ్ళు కాదమ్మా. ఇక ఇంకొక పూసల బతుకమ్మ. ఈ బతుకమ్మ కూడా చాలా ముద్దుగున్నది. ఒక పారి దీన్ని ఇటే తిప్పుతాను. ఇదొక రకం పండ్ల బతుకమ్మ. చుట్టుముట్టు పండ్లతోటి చేసిన బతుకమ్మ బాగుంది. మళ్ళీ ఇగో ఈమెనేమో గౌరమ్మను మనము పసుపు ముద్ద వేసి బొట్టు పెట్టి గౌరమ్మ అనుకుంటాము, కానీ వాళ్ళు మంచిగా పచ్చటి పూలతోటి అమ్మవారిని పెట్టి గౌరమ్మని దండం పెట్టుకుంటున్నారు. ఆ పసుపు ముద్దను చేసిన దాడ పసుపు బొట్లకు ఇస్తాము, మిగిలింది అంత కాపమున ఇంటికి పట్టుకొని వచ్చుకుంటాం కదా. పసుపు తోటి చేసిన గౌరమ్మనేమో అట్లా. ఇక ఈ గౌరమ్మని వీళ్ళ ఇంటికే చక్కగా మళ్ళీ ఇంటికి మరలుడే, మన గౌరమ్మ మన ఇంటికే సెలవు అన్నట్టు. ఈడ మీద ఒక్కసారి చూడండి, పెద్ద గాజుల బతుకమ్మ. ఆ గాజుల బతుకమ్మని చూసిండ్రు కదా. పక్కకు అమ్మవారు, అటుపక్కకు మళ్ళీ అమ్మవారు. ఇది కూడా బుడ్డపొరల బతుకమ్మనే, థర్మకోల్ బాళ్ళతోటి బతుకమ్మ ముద్దుగున్నది, మంచిగా చేసిండ్రు. ఇటువంటి ఆలోచనలు ఎట్లా వచ్చినాయి, ఈ బతుకమ్మలు ఎవరు చేసిండ్రు, ఏడికి తీసుకొచ్చిండ్రు, ఏం కథ. మరి వీటిని నిమజ్జనం చేస్తారా, నిమజ్జనం చేయకముందే చేతులలోనే అందుకొని నోట్లు వేసుకుంటారా, ఈ ముచ్చట్లన్నీ తెలుసుకుంటాం. బాగున్నారా అమ్మ అంతా? ఇవన్నీ బతుకమ్మలు మా కోడలకు తెచ్చిన కరీంనగర్ నుండి కోడలకు తీసుకొచ్చిన సిద్దిపేట. మా కోడలు ఎంపురాలు
ఈ ఎప్రాలు మేము కోడలికి తీసుకొచ్చినాం ఇవన్నీ బతుకమ్మ మీరు ఇప్పుడు సిద్దిపేట వాళ్ళు మీరు సిద్దిపేట బిడ్డ కరీంనగర్ కోడలు కోడలు కోసం అత్త తెచ్చిన బతుకమ్మలు ఇవన్నీ అమ్మ అందులో వెండి బతుకమ్మలు కూడా ఉన్నాయి బాగానే మాది వెండి షాప్ వెండి దుఃఖం ఉన్న దాని కోడలికి వెండి బతుకమ్మని తీసుకొచ్చింది మన్మరాలకు బంగారు బతుకమ్మని అక్కను ఎంబ్రాల్ నాకు ఇచ్చింది ఈరోజు మీరు బంగారు బతుకమ్మ ఇచ్చిండ్రు ఇయ్యప్రాలకు బంగారు బతుకమ్మ బంగారు పూల బతుకమ్మ వాళ్ళు తెచ్చిరు నేను బంగారం తెచ్చి అది లోపల ఉంది మంచిగా బంగారు బతుకమ్మలు ఇచ్చుకున్నారు వెండి బతుకమ్మలు ఇచ్చుకున్నారు కోడల కోసం తీసుకొచ్చిన బతుకమ్మలు నడువుండిగా మనం పోయి బతుకమ్మ ఆడుకుందాం ఆడవిల్లలు అందరూ అప్పటి నుండి చూస్తున్నారు మన కోసమే గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మాసరు కట్టై ఆగినే చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసేరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు నెర్రెల్లు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదచ్చకొచ్చే గౌరీ గౌరమ్మలో జోడిట్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల బొడ్డెమ్మలో సాగెట్టి నాగల్లు రాగాలు తీసే భోగాల బొడ్డెమ్మలో పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల బొడ్డెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల బొడ్డెమ్మలో సప్పట్ల మోతకు సైగలు కలిపి బంగారు బతుకమ్మలో ఇక సంకల బిడ్డల సంబరమే చూడే బంగారు బతుకమ్మలో పెండ్లి గాని ఆడపడుసు బిడ్డలంతా బంగారు బతుకమ్మలో ఆ సత్తి పిండి రోటి చుట్టూ చేరి బుక్కే బంగారు బతుకమ్మలో అరే దూకేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగయి వరదయి వన దేవతై వచ్చే బంగారు బతుకమ్మలో ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూదిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో తాటాకు పందిరితో గౌరమ్మలో మామిడాకు మాట గలిపే గౌరమ్మలో తంగేడు సిద్దిపేటలో అటుకుల బతుకమ్మ రోజు అంటే 5వ రోజు అటుకుల బతుకమ్మ సిద్దిపేటలో ఎట్లా సాగుతుంది ఏం కథ అంటే మస్తు బొంబాటు నడుస్తుంటుంది జోర్దార్ బతుకమ్మలు ఆడతారు ఇక్కడ ఆడవిల్లలంతా బాగా చేస్తారు బతుకమ్మలు మంచి బతుకమ్మలు వేసుడే కాదు అందరూ బతుకమ్మల కాడికి అట్లు తీసుకొని వస్తారు ముద్దుగా ఆడనే కట్ట మీద కూర్చొని తింటారు బతుకమ్మలు అన్ని ముద్దుగా వేస్తారు అంటే చూసిపోదామని కట్ట మీదకి వచ్చిన ఇది సిద్దిపేట కోమటి చెరువు అవతల బందుకు కొంచెం ఉన్నది యువతల బంధు కొంచెం ఉన్నది అంటే మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చుట్టుముట్టున్నది నెక్లెస్ రోడ్డు లేదా అగో అట్లనే మొత్తం చుట్టుముట్టున్నది ఇది అంతా నెక్లెస్ రోడ్డుని సిద్దిపేట కోమటి చెరువు ఈడికెంచి బతుకమ్మలు ఎట్లేస్తున్నారు ఏం కథ ఎవరెవరు పబ్లిక్ వచ్చిండ్రు ఎంతమంది వచ్చిండ్రు వీళ్ళందరి పబ్లిక్ని చూడడానికి ఒక పోలీస్ అన్నలు ఇట్లా నిలబడ్డారు పాపము ఆ అన్నలు అన్న ఎంతమంది వచ్చిండ్రు మీరు అంత పబ్లిక్ని చూడడానికి చాలా మంది వచ్చారు కాదన్న పోలీసు వాళ్ళని ఎంతమందిని పెట్టిండ్రు 10 మంది ఉన్నారు 10 మంది ఉన్నారు చిన్న పబ్లిక్ లేరు ఆడవిల్లు అంత బాగానే వస్తున్నారు కదా ఊరంతా మరి వాళ్ళ సేఫ్టీ నుంచే మేము ఉన్నాం కదా 10 మంది సరిపోతారా మరా ఇంకా వస్తారు ఇంకా ఉన్నారు కదా ఇంకున్నారు అన్న మరి మాకు ఇట్లా కొన్ని దిక్కులలో ఏంటంటే ఆడపిల్లలు ఈ బతుకమ్మ పండుగకి వస్తే మగపిల్లలను రానియరు మీరు ఈడ అంత మగపిల్లలు ఆడపిల్లలు అంటున్నారు కదా మరి పండుగ అందరూ వస్తుంటారు పోతుంటారు కదా చూడండి ఎంజాయ్మెంట్ ఆడపిల్లలకి ఇక వాళ్ళ అక్కయ్యలతో వాళ్ళు ఎంబడి చూడేమో అట్లా ఇట్లా నడుస్తుండొచ్చు బాగానే పబ్లిక్ అయితే చిన్నగా రాలేదు
మస్తు మంది మగవాళ్ళు వచ్చిండ్రు, మస్తు మంది ఆడవాళ్ళు వచ్చిండ్రు. ఏడికెంచి వస్తుండ్రు చెల్లె? మేమా కోట్లింగాల గుడి కాడ నుంచి వస్తున్నాం. ఈడికెంచి ఎంత దూరం ఉంటుందమ్మా కోట్లింగాలు అంటే? 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అక్క నీ పేరు? నాది సుమలత. సుమలతమ్మ, మీరు కూడా కోట్లింగాల నుండి వస్తున్నాం. కోట్లింగాల కాడికెంచి బతుకమ్మని ఈడ గంగలేసి పోనిక వస్తున్నారు ఈ అక్కోళ్ళు. బాగానే మంది ఇగో ఈడ మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతున్నారు. బతుకమ్మలకి ఇట్లా ఆడుతున్నారు, బతుకమ్మలు పెట్టి ఆడుతున్నారు. ఎంతమంది ఉన్నారు? బాగా బతుకమ్మలు అయితే చిన్నగా ఉన్నాయి, ముద్దుగా చిన్నగా బతుకమ్మలు ఉన్నాయి. సంచులు అయితే గట్టిగానే తెచ్చుకున్నారు. బతుకమ్మలు తెచ్చుకున్నారు, బతుకమ్మలు ఆడుతున్నారు. ముద్దుగా ప్రసాదాలు ఇట్లా తెచ్చుకున్నారు. ఇగో వాళ్ళు చెప్పిండ్రు కదా ట్రైన్ ప్రసాదం అని చెప్పిండ్రు, చూసిండ్రా? అగో అది అదే ఉన్నది. ఇది ట్రైన్ ప్రసాదము, ట్రైన్ పలారం అంటారు కదా, అది ట్రైన్ పలారం తెచ్చుకున్నారు. ముద్దుగా ఇక్కడ పక్క కూర్చొని నిమ్మలంగా నోట్లో వేసుకుంటూ కూర్చోవచ్చా అని తీసుకొచ్చుకున్నారు. బతుకమ్మ ఆడేటోళ్ళు బతుకమ్మ ఆడుతున్నారు. ప్రసాదాలు తెచ్చిన వాళ్ళు తెచ్చిండ్రు, ఇంకా బతుకమ్మలు పెట్టేటోళ్ళు పెడుతున్నారు. నడువుండి అట్లా పోయి చూద్దాం ఏమేమి నడుస్తున్నదో. బతుకమ్మలు ఎన్ని ఉన్నాయో, బతుకమ్మలు ఎంబడి బ్యాగులన్నీ ఉన్నాయి చూడండి. మొత్తము ఎన్ని బతుకమ్మలు ఉంటే అన్ని సంచులు ఉన్నాయి. ఈడ ఏందంటే పలారం తెచ్చుకున్నాడు. ముద్దుగా పలారం సంచులు మంచిగా గట్టిగానే తెచ్చుకున్నారు. అక్కయ్యలు అందరూ చెప్తున్నారు, అక్క ప్రసాదం తెచ్చినామనిగో నీళ్ళ డబ్బా. ప్రసాదాలు తెచ్చుకున్నారు మంచిగా, డబ్బాలు ప్రసాదాలు తీసుకపోయి మంచిగా అందరికి ఇచ్చుకుంటా పంచుకుంటా తింటాము ఉంటాము అని చెప్పారు కదా. అకేలేళ్ళు అందరు పాపం ప్రసాదం తెచ్చుకున్నారు. అటుకుల ప్రసాదం ఈరోజు. మరి అటుకులు కాదు, ఈరోజు అట్ల బతుకమ్మ. గట్టిగున్నది మూత జరిగింది తమ్మి. అలా ప్రసాదం ఏమున్నదో చూద్దాము. ఎందుకంటే ఎన్ని సంచులు ఉన్నాయో అన్ని బతుకమ్మలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా బతుకమ్మలతోటి చాలా మంది ఎట్లా చేసుకుంటారు ఏం కథ అనుకుంటారు. ఇగో బుజ్జి అట్లు పోసుకున్నారు, ముద్దుగా మంచిగా ఉన్నాయి కదా. ప్రసాదం ఒక్కరికొకటి ఇచ్చేసేయచ్చు. బతుకమ్మకు ముద్దుగా అట్లు పోసుకొచ్చుకున్నారు. అందరూ తెల్ల చీరలు కట్టుకుంటారు ఈడ అని చెప్పిన కదా. ఒక్క రకం చీరలు కట్టుకొని తెల్ల చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఒకసారి మనం గిట్లా బతుకమ్మ తిరుగుదామంటే తిరుగుండి అక్క, నేను కూడా తిరుగుతా మీతోటి. పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పుల్లే గోరింది ఉయ్యాలో, పెరిగింది సీతమ్మ ఉయ్యాలో, పెళ్ళే గోరింది ఉయ్యాలో. చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో, కట్ట నేర్చింది ఉయ్యాలో. తూర్పు రాజులు ఉయ్యాలో, సీత నడుకొచ్చిండ్రు ఉయ్యాలో. వారికి మేమైనా ఉయ్యాలో, ఇవ్వమన్నాము ఉయ్యాలో. పడమటి రాజులు ఉయ్యాలో, సీత నడుకొచ్చిండ్రు ఉయ్యాలో. పడమటి రాజులు ఉయ్యాలో, సీత నడుకొచ్చిండ్రు ఉయ్యాలో. సద్ది అన్నం పెట్టి ఉయ్యాలో, సర్దుకోమన్నాము ఉయ్యాలో. సద్ది అన్నం పెట్టి ఉయ్యాలో, సాదుకోమన్నాము ఉయ్యాలో. ఇగో ఇట్లా మంచిగా బతుకమ్మ సాగుతున్నది, పండుగ నడుస్తున్నది. సిద్దిపేట కోమటి చెరువు కాడ బతుకమ్మల పండుగ. బతుకమ్మలలో ఈరోజు 5వ రోజు. అట్ల బతుకమ్మ అట్లు తీసుకొని మంచిగా బతుకమ్మ కాడికి వచ్చిండ్రు పబ్లిక్ అంతా. వాళ్ళందరినీ తీసుకొని మనం గిట్లా చెరువు కాడికి వదంపండి. ఇక్కడ ముద్దుగా బతుకమ్మలు ఆడుకున్నారు, వేసుకున్నారు, వచ్చి కూర్చున్నారు. ఎడికెంచమ్మా మీరు? గణేష్ నగర్ నుంచి, సిద్దిపేట. గణేష్ నగర్ సిద్దిపేట వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మలు ఆడుకుంటే? మంచి అనిపిస్తుంది. ఎంతమంది కలిసి వచ్చిండ్రు? ఎంతమంది కలిసి వచ్చిండ్రు? మస్తు మంది వచ్చినాం. మీ ఇంట్లోకి మేము 4 వచ్చినాం.
ఇది ఏందమ్మా ప్రత్యేకం? ఇక్కడ 5వ రోజు తెల్ల బట్టలు వేసుకొని 2, 3, 4 తెల్ల కట్టుకొని అట్లు పోసుకొని మంచిగా వస్తాం బతుకమ్మ. ఎందుకు కారణం ఏంది? అంటే అది సాంప్రదాయం, వెనకటి నుంచి వచ్చిన సాంప్రదాయం. 5వ రోజు అట్ల బతుకమ్మ అని నైవేద్యం కూడా అట్లే చేస్తాము, అందుకని తెల్ల వస్త్రాలే కట్టుకొని వస్తారు ఎక్కువ. కాదమ్మా, ఇప్పుడు బియ్యం పిండి తెల్లగుంటదా అని అట్లా పెసర్లు పెట్టిన రోజు మళ్ళీ కూడా కట్టుకోవచ్చు, అట్లా కూడా కట్టుకోవచ్చు. మేమైతే 5వ రోజు అయితే వెనకటి నుండి ఉన్నది సాంప్రదాయం ఇక్కడ, అందుకని అదే కట్టుకుంటాం. 5వ రోజు మాత్రము అయితే తెల్ల చీరలే ఆఖరి రోజమ్మా, ఆఖరి రోజు ఇక ఎవరిష్టం వాళ్ళది. అమాస రోజు కూడా అంతే. అమాస రోజు ఈ రోజు మాత్రం ప్రత్యేకించి 5వ రోజు మాత్రం కంపల్సరీ. అమ్మ మీరు ఎక్కడోళ్ళు? సంగారెడ్డి. సంగారెడ్డి వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు క్లాస్మేట్. నేను కులం పాడతలేను, నేను 3 దాకా చదివినా, నాకు ఎవరు గుర్తులేదు అట్లా. అమ్మ నీ పేరు? రమ. నా పేరు రమ. బుడ్డదాన్న నీ పేరు? వైష్ణవి. వైష్ణవమ్మ. ఏం చదువుతున్నావు బెట్ట? ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్. నీకేం తెలుసు బతుకమ్మ పండుగ గురించి? బతుకమ్మ అంటే తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలు. ఇది 9 రోజులు జరుపుకుంటారు. 9 రోజులు 9 రకాలుగా పూజించి బతుకమ్మను ఆడుతూ ఇక్కడ కొమ్మ చెరువుకు వచ్చి నిమజ్జనం చేస్తారు బతుకమ్మలని. 9 రోజులు 9 విధాలుగా సద్దులు ప్రిపేర్ చేసుకొని వస్తారు. ఇక్కడ చెల్లె అక్కలతో అందరితోటి ఆడుతూ పాడుతూ ఆడుకుంటారు బతుకమ్మ. పేరేమన్నావు? వైష్ణవి. వైష్ణవి మల్లక్క చంద్రం అవుతుంది రేపటి రోజు. నువ్వు మంచిగా తెలుసుకుంటున్నావు అన్ని ముచ్చట్లు. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే అన్నీ తెలుసుకుంటుంటి కాబట్టి నాకు ఈ ముచ్చట్ల నేర్క. నువ్వు కూడా మంచిగా అన్ని ముచ్చట్లు తెలుసుకో, సద్దులు చేసుడు నేర్చుకో, బతుకమ్మ వేసుడు నేర్చుకో, మంచిదా? అటుకుల బతుకమ్మ నుండి షురు చేసి అమాస రోజు బతుకమ్మ కాడికెంచి షురు చేసి ఈరోజు 5వ రోజు బతుకమ్మ అటుకు ఏమంటారు అట్ల బతుకమ్మని చేసుకొని అట్లు పోసుకొని వచ్చిన అక్క దోశలని మాడబట్టినవి అక్క. తెల్లగా అయితే కదా బాబు బెల్లం వేసి చేసిన కాబట్టి చూసినారులా. ఇక ఈ అక్క పిల్లలందరికీ ప్రసాదం పెట్టాలంటే ఉత్త తెల్ల అట్లు పోసుకొని వస్తే పోరలు తిననీకి ఇష్టపడరు కదా. ముద్దుగా బెల్లం వేసుకొని అందులో బియ్యం పిండిలో బెల్లం వేసి ముద్దుగా అట్లు పోసింది. అక్క అయిపోయిందా? నువ్వు ప్రసాదాలు పంచుడేనా? మొదలు నేను జరంతా తిని చూస్తాను అక్క. నేను తింటానక్క. ఇక అట్ల బతుకమ్మ రోజు సిద్దిపేట కోమటి చెరువు కాడ అందరు అక్కయ్యలను చూడండి, ఒక్కసారి మీదికి తలకాయలు ఎత్తి ఎంత ముద్దుగా కూర్చొని ముద్దుగా బతుకమ్మలు అన్నీ వేసిన బతుకమ్మలు అన్నిటిని తీసుకొచ్చి నీళ్ళలో వేసి అక్కయ్యలను అందరు చుట్టుముట్టు కూర్చొని నిమ్మలంగా తెచ్చుకున్న ప్రసాదాలు అన్నీ తింటున్నారు. ఏదైనా కానీ ప్రేమలు పెరగాలని అంటే గీసుంటే అన్ని ముచ్చట్లు ఉండాలి. ఈ ముచ్చట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రేమ ఉంటుంది. వెనకటికి అంటుంటారు అన్ని పండుగలకు అన్నదమ్ములను అక్కయ్యలను కలవాలి, కలిస్తేనే కదా మరి అందరి మీద ప్రేమలు ఉంటాయి. ప్రేమలు పెరగాలి, ఇంట్లో మనుషుల మీద అనుబంధం పెరగాలి. ఒకరికొకరికి అన్నలంటే చెల్లెళ్ళకు, చెల్లెళ్ళంటే తమ్ముళ్ళకు అందరికీ ప్రేమ ఉండాలి. అంటే అందరు కలిసి భోజనాలు చేసుడు, అందరు కలిసి తినుడు, అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నాడు, అందరు కలిసి ఒకతన కూర్చున్నాడు, ఇసుంటి అన్నీ ఉంటేనే మంచిగా ఉంటుంది. అందరు ఏడి కాడికి బతుకమ్మలు వేసిన వాళ్ళు అందరు ముద్దుగా వచ్చుడు, ఇగో టిఫిన్ డబ్బాలు తీసుడు, కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే నిమ్మలంగా మంచిగా ప్రసాదాలు తినుకుంటూ మాట్లాడుకుంటున్నారు. చెరుకట్ట మీద కదా చల్లగా ఆలోస్తున్నది, మంచిగా అనిపిస్తున్నది. చుట్టుముట్టు లైట్లు బాగున్నది. ఇక్కడ జరంత ప్రసాదం తిని నేను ఇట్లా ఒక బతుకమ్మ నిమజ్జనం చేస్తాం పండి. ఎప్పుడు మనం బతుకమ్మలను చూసుడు ఆడుడైనా ఒకసారి బతుకమ్మని వేద్దాం. ఇగో ఇది అట్ల బతుకమ్మ ప్రసాదము, తినండి మీరు ఇట్లా, నేను కూడా తింటున్నా. యువతల బంధుకు వస్తే ఒక్కసారి చూడండి, ఇదంతా పూల వనం లెక్కున్నది. ఇది కోమటి చెరువు కాడ బతుకమ్మలు వేస్తున్నాము. అక్క జరుగుంటే అక్కకి అక్క వస్తుంది పాపము. దాకా అవితలకి రా, ఆ అక్క బతుకమ్మ చేసుకొని వచ్చింది. అక్క ఏడుద్దామా? బతుకమ్మలు చేసుడు ఎంత మురిపమో. బతుకమ్మను చేసినాక, బతుకమ్మని ఇడిచినాక ఆ బతుకమ్మ గంగలున్న నీళ్ళు తీసుకొచ్చి పిల్లలకు ఒడి ఇట్లా ఓలలాడిస్తామంటారు కదా, ఆ ఓలలాడిచుడు కూడా అంత ముఖ్యము. నీళ్ళు తీసుకున్నాం కదా,
ఓలలాడి అక్క ఈడ ఒక నిమిషం జరగమ్మా. అక్క ఈడ ఓలలాడిస్తారా బతుకమ్మలను చిన్నపిల్లలకు? మీరు ఇక్కడ వాళ్ళేనా అక్క? సిద్దిపేట వాళ్ళు? ఇక్కడ సిద్దిపేట నాడు అక్క మనం ఒక చిన్నపిల్లని పట్టుకొని ఓలలాడిద్దాం. ఈ అక్కని తీసుకొని వెళ్తున్నా నేను. చిన్న పొరలకు ఎవరినైనా పట్టుకొని ఓలలాడిద్దాం. భూమి పొరల నుంచి భూలోకమచ్చింది, తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగల నవ్వుద్ది. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ. మనము సిద్దిపేట్ల ఈరోజు 5వ రోజు అట్లా బతుకమ్మ ఆడుస్తున్నది. జోరుదారుగా మస్తు ఆడుతున్నారు ఆడవిల్లలు అందరూ. మంచిగా అందరు తెల్ల చీరలు కట్టుకొని ఈరోజు కోమటి చెరువు కాడికి వచ్చి బతుకమ్మలన్నింటినీ ఈడుస్తున్నారు. కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు అంటారంట. ఈ నెక్లెస్ రోడ్డు కాడ ఆడవిల్లలు అందరు వచ్చి బతుకమ్మలు ఆడి ముద్దుగా బతుకమ్మలన్నీ ఈడిచి తెచ్చుకున్న అట్ల బతుకమ్మకు సంబంధించిన ప్రసాదం అట్లా ఏవైతుంటాయో ఆ అట్లన్నీ నిమ్మలంగా కూర్చొని మనము ఇంటికాడ స్కూల్కి పోయినప్పుడు నిమ్మలంగా మధ్యాహ్నం లంచ్ బెల్ కొట్టుతారు కదా, అన్నం గంట కట్టినప్పుడు ఎప్పుడైతే మంచిగా వచ్చి డబ్బలాన్ని పెట్టుకొని తింటాం కదా, అగో అట్లా. అక్క బాగా పేరు ఏమది? నా పేరు పెంటవా. పెంటవక్క. ఈ అక్క పేరు పెంటక్క. అక్క ఎవరోళ్ళక్క మీరు? మాది ఊరవ్వ. అమ్మగారా అత్తగారా? ఇక్కడ ఇక్కడ అమ్మగారు కాదు అత్తగారు. ఇక్కడనే బతుకతానికి వచ్చినాం. ఏ ఊరికేం వచ్చింది? రావులపేట నుంచి వచ్చినాం. రావులపేట వచ్చినాం. అక్క రావులపేట ఎట్లా చేస్తారు, ఈడ ఎట్లా చేస్తారు బతుకమ్మ? ఇక్కడ చేసినట్టే అక్కడ చేస్తారవ్వ. అంతే అంతే. తేడా ఏమి లేదా? తేడా ఏం లేదు, ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది. అంటే పబ్లిక్ వాటి మంచిగా అనిపిస్తుందా? లైట్లు పబ్లిక్ తోట లేకపోతే బతుకమ్మ ఆడతారా? ఆడతారు, ఇక్కడ మంచిగా ఆడతారు. పబ్లిక్ మంచిగా పెంటక్క నీకు పాటలు వస్తాయా? ఎందుకు రావక్క? ఊళ్ళోనే ఉడితే ఊళ్ళోనే పుట్టినా కానీ నాకు రావు. ఏం చేయాలి? నీ పేరమ్మా? లక్ష్మి. లక్ష్మమ్మ. ఎక్కడోళ్ళు మీరు? సిద్దిపేట. ఎట్లా చేస్తారు ఇక్కడ బతుకమ్మ? మరి చాలా మంచిగా చేస్తారమ్మా. ఇక్కడ చేసినట్టు ఎక్కడ చేయరు. మాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. పిల్లల అమ్మ మరి నీకు? పిల్లలు కొడుకో బిడ్డ. వాళ్ళు వస్తారా బతుకమ్మ కాడికి? వస్తారు. నీ పేరు? లక్ష్మి. లక్ష్మక్క వాళ్ళ పిల్లలకి ఇట్లా వస్తారంట. అమ్మ నీ పేరమ్మా? కవిత. కవితమ్మ. ఎవరెవరు వచ్చిండ్రు? ఏం కథ? నేను నా బిడ్డ మా కొడుకు. బిడ్డని కొడుకుని తీసుకొని వచ్చినావు. కవితక్క అందరు తెల్లచీరలు అంటే ఈ రోజు అట్లా బతుకమ్మ తెల్లచీరలు కట్టుకుంటారు సిద్దిపేట వాళ్ళు అంతా. అంటే నేను ఇంకా నాతో లేకపోయి అయ్యో ఏమన్నా పెట్టలేమన్నా ఉంటే ఇట్లా దులిపి కట్టుకుందాం అనుకున్నా కానీ లేకపోయి నాకు లేదని కదా అక్కడ నేను కట్టుకోలేదు. లేవని కూసు కట్టుకున్నా కదా. ఇక వాళ్ళందరూ తెలియకట్టుకుంటే మనం మనమే మంచిగా కొడతాం. కదా అక్క. స్పెషల్ మనమే. ఇప్పుడు మరి బిడ్డకాన్ని ఇప్పిస్తావా లేదా? ఇప్పించినాం. బిడ్డకి ఇప్పించిన. ఆడిందా బుడ్డది? మరి ఆడుకుందాం. నా పక్కకే ఉంది నా బిడ్డ అంజమ్మ. ఆగో అంజమ్మకి ఇట్లా వచ్చింది. అంజమ్మ ఓ ఏమో అంజమ్మ స్కూల్కి పోతున్నావా? ఏం చదువుతున్నావు బేట? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. చదివి ఆపేసినవా? ఆపేసిన. ఇప్పుడు బతుకమ్మ మంచిగానే ఆడినవా? ఆడినా. ఈ అంజమ్మ ఈమె. అమ్మ నీ పేరేందమ్మా? బుచ్చవ్వ. బుచ్చవ్వక్క. మీరే ఊరల్లక్క? మాది ఊరు ఏర్కొల్లమే. ఏ గలికుంటారక్క? గణేష్ నగర్. గణేష్ నగర్. మరి మంచిగా అయితే సిద్దిపేట బతుకమ్మ. ఏ బుడ్డ బతుకమ్మ తెచ్చినవక్క? ఇగో గిన్నె చూస్తే తెలుస్తున్నది. పెద్దగా తెచ్చింది. పెద్దగా తెచ్చిన బుడ్డదే కానీ పెద్ద తీసుకుని కొడుకు చేసిన. అక్క ఇప్పుడు మీ పిల్లలకు ఇట్లా ఆడతారా? కోడళ్ళు కొడుకులు? కోడలు ఆడతారు. నాకు ఇద్దరు కొడుకులే. కోడలు ఆడతారు. ఇద్దరు కోడళ్ళు ఆడతారు. ఒక ఇంకొక కొడుకు పెళ్ళి అయ్యేది ఉంది అక్కకు. అక్క మీకు కొడుకేం చేస్తాడు మరి? చిన్నోడు ఏం చదువుతున్నాడు? హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ అక్క కొడుకు చిన్నోడు. మళ్ళీ ఏడాదికి ఇట్లా పెళ్ళి చేస్తా చూసుకోండి. అమ్మ నీ పేరేంది? జ్యోతి. జ్యోతి అమ్మ. ఇప్పుడు ఏమేమి ప్రసాదాలు ఏం తెచ్చిండ్రు? ఏం కథ? ఇవాళ 5వ రోజు. 5వ రోజు అంటే అట్ల బతుకమ్మ. అట్ల బతుకమ్మ రోజు అట్లు పోస్తారనమాట. పిండి రుబ్బి అట్లు పోసి ప్రసాదం ఇచ్చి నైవేద్యం గంగమ్మకి ఇచ్చి బతుకమ్మను వాయినాలు ఇచ్చుకొని బతుకమ్మను వదిలేసి గౌరమ్మ పూసుకుంటాం ఇవాళ 5వ రోజు. అమ్మ మీరు చెంపలకు ఇగో గీడ పెట్టుకున్నారు గంధము. గౌరమ్మ మా సంగారెడ్డి దౌడలకు పెట్టుకుంటాం మేము.
గౌరమ్మ గంధం కాదు, గౌరమ్మ పసుపు. ఇది గౌరమ్మ పసుపు చెంపలకు పెడతారు, చెంపలకు పుస్తలకు పెట్టుకుంటారు. పుస్తలకు పెట్టుకుంటారు తెలుసు కానీ ఇది చెంపలకు పెట్టుకుంటారు. చెంపలకే పెట్టుకుంటారు. మొదటి నుండి వచ్చిన ఆనవాయితీ, పెద్దల నుండి వచ్చిన ఆనవాయితీ ఇక్కడనే పెట్టుకుంటారు. చెంపలకు గౌరమ్మ ఏదైతే మనం తీసుకొని మొట్టమొదటి ఆనవాయితీ పెద్దలు చెప్పి, పెద్దలు చెప్పింది గౌరమ్మ ఆనవాయితీ తోటి అటు వచ్చిందట. అమ్మ నీ పేరేంటి? సంధ్య. ఎక్కడోళ్ళు మీరు? ఇక్కడనే గణేష్ నగర్. గణేష్ నగర్ వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మ పండుగ? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నీ పేరు ఏంటమ్మా? నా పేరు అనిత. అనిత, ఈడ ఏంది స్పెషల్ ఏముంటుంది చెప్పు. ఇవాళ స్పెషల్ 5వ రోజు బతుకమ్మ పండుగ. అట్లా అందరి ఇళ్ళల్లో అట్లు పోసుడేనా? 5 వద్దులు కదా మేడం, 5 వద్దులని అట్లు పోస్తారు మంచిగా. నీ పేరు? కోడలు కావ్య. ఎక్కడమ్మా మీ అమ్మగారు? చేరియాలి. చేరియాలకి వచ్చి ఇక్కడ ఇచ్చింది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బాగా అనిపిస్తుంది. మీ ఊళ్ళో కంటే బాగా అనిపిస్తుంది. ఇక్కడ సిటీ టైప్ కదా, బాగా అనిపిస్తుంది. పల్లెటూర్లలో అక్క నమస్తే. బాగున్నావా అక్క? నమస్తే, బాగున్నాను. ఏం చేస్తావు అక్క నువ్వు? నేను హౌస్ వైఫ్. జర బయటికి రా అక్క. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మ? సిద్దిపేటలో అంటే ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళైనా సరే, ఎవరైనా సరే సిద్దిపేటలో చూడాల్సిందే. చాలా చాలా బాగుంటది ఇక్కడ. అక్క మీ అమ్మగారు ఎక్కడ మరి? ఇక్కడే సిద్దిపేట. అత్తగారు? అత్త వాళ్ళది కూడా సిద్దిపేటే. కానీ ఏ ఊరు నుంచి అయినా స్పెషల్ గా బతుకమ్మ పండగకి సిద్దిపేటకి రావాల్సిందే. ఏ ఊళ్ళో ఉన్న వాళ్ళు అయినా స్పెషల్ గా బతుకమ్మ పండుగకి సిద్దిపేటకే రావాలి. అంత మంచిగా సిద్దిపేట అంటేనే చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడ అటెండ్ కావచ్చు. చాలా అద్భుతంగా ఉంటది. మలయాళం చేస్తపాటు అక్క నువ్వు అన్నందుకన్నా సదుల బతుకమ్మ రోజు వచ్చి చూస్తే ఎట్లుంటది ఇక్కడ? సద్దుల బతుకమ్మ రోజు చాలా బాగుంటది. అసలు ఎక్కడ ఇసుక వస్తే రాలనంత మంది ఉంటారు. అమ్మో చాలా మంది ఉంటారు. అందరూ ఫ్యామిలీ తోటి వస్తారు. మొత్తం కుటుంబం కాల్చి వస్తారంట. ఒక పార అటు పోదాం పండి సంటిదో నెత్తుకొని వచ్చిన వెమ్మ గింత చిన్న పిల్లగా నీ పిల్లని. ఈ బుడ్డమ్మ కూడా ఆడేది నా బతుకమ్మ ఆడుతున్నావా బేట? నమస్తే చెప్పు. నమస్తే వచ్చదా? అమ్మో నమస్తే. చంద్రబాబు నమస్తే చెప్పిన బుడ్డది. నీ పేరు? ఇది పేరు శ్రీకరి. శ్రీకరి చూడండి, ఇది మంచిగా నమస్తే చెప్పింది. మంచిగా మన పిల్లలు తల్లులు వాకిలు ఊడుస్తుంటారు కదా చీపురు కట్ట పట్టుకొని, వెనక దొరికిన యాప చెట్టు పుల్లలు పట్టుకొని పొరకలాన్ని ఒక తన కట్టుకొని ఊడుస్తారు. తల్లి ఎట్లా చేస్తే పిల్ల అట్లా చేస్తుంది అంటారు కదా. ఈ అమ్మ బిడ్డ ఇది బుడ్డది, ఏడాది లేదు, ఇది ఇప్పుడే నమస్తే చెప్తున్నది. బాగా మంచిగా చదువుకోబెట్ట. మంచిదా? పెద్దగా వెనక చదువుకో బాగా. పోయేస్తా గట్టు పోయేస్తా ఒక పారి. యువతల బందుకు వస్తే చెరువు ఉన్నది, కోమటి చెరువు. కోమటి చెరువుల బతుకమ్మలు ఇడుస్తున్న పిల్లలందరూ, తల్లులు పిల్లలు అందరు కలిసి మంచిగా కోమటి చెరువు కాడ బతుకమ్మలు ఇడుస్తున్నారు. ఈడ చూస్తుంటే ముద్దుగా అనిపిస్తున్నది. కోమటి చెరువు కాడ బతుకమ్మలను ఇడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది. మొత్తము బతుకమ్మలు అన్నీ ఒక బందుకేంచి పోతున్నాయి చూడండి. అమ్మ జరగవా కూర్చుందా మన నచ్చిన జర. ఎందుకంటే కోమటి చెరువు కాడ బతుకమ్మలను చూస్తుంటే ప్రాణమంతా నిమ్మలం అనిపిస్తుంది. ఎన్ని బతుకమ్మలు చూసిండ్రా. మొత్తము పూల వనం ఉంటుంది కదా, ఆ వనం లెక్కనే ఉన్నది. అన్ని బతుకమ్మలను వేసి నిమ్మలంగా అక్కయ్యలు అందరు తెచ్చుకున్న అట్లు ఏవైతే ఉన్నాయో 5వ రోజు అట్లు తీసుకొచ్చుకున్నారు కదా, ఆ అట్లు తీసుకొచ్చుకున్నారు. ఆ అట్లన్నీ మంచిగా కుటుంబాలు అందరూ కూర్చొని నిమ్మలంగా తింటున్నారు. ఏడనన్నా కుటుంబ వ్యవస్థ అని చెప్తుంటారు మన భారతదేశం గురించి. మన భారతదేశంలో ఉన్నంత మంచి కుటుంబ వ్యవస్థనా అంటే ఇంకేడ లేదంట. ఎందుకంటే మన పోరలను మన ఎంబడే తిప్పుకుంటాం. మన పెద్ద మనుషులు మన ఎంబడే ఉంటారు. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి భారతదేశంలో, కాబట్టి ఇక్కడ కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటుంది అంటారు కదా. ఇటువంటి పండుగలు బంగారం అటువంటి పండుగలు, బతుకమ్మ పండుగ, దసరా పండుగకు అందరు కాళ్ళు మొక్కుడు, మర్యాద చేసుడు, బతుకమ్మ పండుగకు ఆడపిల్లలను ఇంటికి తెచ్చుకున్నాడు, ఇటువంటి అన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఆ పోర్లకి అందరికి మంచిగా రీతి ఉంటుంది, మంచిగా సంస్కారం ఉంటుంది. ఇంకా బుడ్డదాన్ని చూసారు కదా శ్రీకరి, ఏడాది లేదు బుడ్డది నమస్తే పెడుతున్నది. మంచిగా అనిపించింది నాకు దాన్ని చూస్తే. కొంచెం జారుతున్నది, ఒక మెట్టు మీదకి పోతే కొంచెం జారుతున్నది కానీ మంచిగా ఉన్నది, చల్లగా అనిపిస్తున్నది. బతుకమ్మల కాడికి ఎందుకు వస్తారు ఆడపిల్లలు? నీళ్ళ కాడికి జరిసేపు ఆడుకోనికనే వస్తారు. ముద్దుగున్నది చూడండి, బాగుంది కదా. ఇది కోమటి చెరువు, నెక్లెస్ రోడ్డు అంటారు దీన్ని. బతుకమ్మలు ఇడవనికి మెట్లున్నాయి, మంచిగా బాగానే బతుకమ్మలు ఇడిచిండ్రు. నడుండి అవతలికి పోదాముండిగా. ఈ బతుకమ్మల పువ్వులు ఏవైతే ఉంటాయో ఈరోజు పొద్దుగల పిల్ల చెప్పింది చూడండి ముద్దుగా. ఈ మొన్నటిదాకా వినాయకులను వేసిండ్రు కదా చెర్లే,
అవి వేసినప్పుడు అంట మొత్తం కలుషితం అయిపోతుంది అంట, నీళ్ళన్నీ ఖరాబ్ అయిపోతాయి, కలుషితమే అయిపోతుంది. కాబట్టి ఇక ఈ బతుకమ్మ పూలన్నీ గునుగు పువ్వు, తంగెడు పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు, బంతి పువ్వు, ఈ పువ్వులన్నీ వేస్తే ఇందులో ఉండేటటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉంటాయో వాటితోటి మళ్ళీ నీళ్ళన్నీ మంచిగా అవుతాయంట. అగో అవతల బందుకు ఒక అక్క బతుకమ్మలు ఇడవనికి వచ్చిండ్రు, చూద్దాం పండి. మంచిగా ఇగో అక్కోళ్ళు బతుకమ్మల నిడిచి అక్క ఓలలాడియవా మరా నీళ్ళు తీసుకోవా? బుడ్డ పొరలు ఉన్నారా మన తాట ఎవరన్నా? ఇక్కడ రావే శాంతిదానా, ఇట్లా పట్టుకో, అంగి పట్టుకో. పొరలకు ఓలలాడిచ్చుడు, ఎందుకంటే వాళ్ళకి మంచి ఆశీర్వాదం అన్నట్టు, అంతే. అక్క పట్టుకో జరా, వచ్చా పసుపులో పుట్టే గౌరమ్మ పాడుండి, ఇట్లా పట్టుకోబెట్టాలి, అంగి మంచిగా పట్టుకో. పసుపులో పుట్టే గౌరమ్మ, పసుపులో పెరిగే గౌరమ్మ, తీగే తిరుపతి మామిళ్ళు, పొన్నగంటి తాళ్ళు, పోకలగంటి వనములు, వనమంతా తోడే గౌరీ, మేడంతా తోడే గౌరీ, కుంకుమల పుట్టే గౌరమ్మ, కుంకుమల పెరిగే గౌరమ్మ, తీగే తిరుపతి మామిళ్ళు, పొన్నగంటి తాళ్ళు, పోకలగంటి వనములు, వనమంతా తోడే గౌరీ, మేడంతా తోడే గౌరీ. ఇగో ఇట్లా పసుపు, కుంకుమ, ఇసుకే, గంధము అన్నీ చదివి పిల్లలకు మంచిగా ఈ నీళ్లు కాండ్లకు అద్ది బాగా చదువుకో. మంచిదా? ఆడుడు కాదు, మంచిగా బతుకమ్మలు ఆడుడే కాదు, బాగా చదువుకోవాలి, అమ్మనాయన మంచిగా చూసుకోవాలి. మంచిదా? ఇక ఈ నీళ్ళు అవతలకి ఓరకు వాడేసేసి వస్తారు. ఇంటికాడ అయితే కడపలకి ఇట్లా అడుగుతారు కొంతమంది, అట్లా నడుస్తూ ఉంటుంది. ఇగో ఇది సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు కాడికెంచి బతుకమ్మ పండుగ 5 రోజు ముచ్చట, మల్లొక్క ముచ్చటతోటి రేపు మళ్ళా కలుద్దాం. కానీ మంచిదా? అందరికీ శనార్థులు, యాళ్ళకి బుక్కెడు తినుండి పైలం.